हरे कृष्ण ఓకే. प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ ఎవ్రీవన్, దండవత్ ప్రణామ్. సో మనము ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్స్ తీసుకుందాము. నేను అది టీమ్ది డివైడ్ కొంచెం చేశాను, కొంచెం బ్యాలెన్స్ ఉండింది అందులో పని. అది రేపన్న ఎల్లుండనా లేకపోతే ఈ వీక్లో ఎప్పుడన్నా నేను షేర్ చేస్తానులే మెల్లగా. సో మాతాజీ, అనుష మాతాజీ ఒకటి ప్రిపేర్ చేసింది. మీరందరూ పంపించిన క్వశ్చన్స్ని ఒక డాక్యుమెంట్లో పెట్టింది. అది చూసి దాంట్లో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. Hmm. అందరు కనిపిస్తుందా స్క్రీన్? లేదు ప్రభు, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది ప్రభు. ప్రభుజీ ప్రభుజీ హరే కృష్ణ. ఇప్పుడు కనిపిస్తుంది ప్రభు. ఓకే. ఓకే. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 97 వచ్చినాయి. ప్రభుకి సారీ ఎక్సెల్ షేర్ వేరే షేర్ మ్మ్. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఎస్ ప్రభుజీ క్వశ్చన్స్ ఓకే. కనిపిస్తాయి. ఓకే. సో ఎన్ని ఉన్నాయంటే 97 అన్నమాట. ఇంకా అందరూ అన్ని క్వశ్చన్లు పెట్టలేదు, కొందరే షేర్ చేశారు. సో 97 వచ్చినాయి. బాగానే ఉంది అయితే మన దగ్గర స్టాక్. ఓకే. సో అయితే వాట్ విల్ డూ ఇస్, ఫస్ట్ ఏం చేద్దామంటే ఏదన్నా క్వశ్చన్స్ అనేది కొన్ని తీసుకొని ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా, ఎవరెవరికి ఆన్సర్ వస్తుందో హ్యాండ్ రైజ్ అనేది చేయండి. అందులో ఒకళ్ళకి ఛాన్స్ ఇస్తాను. అండ్ దాని తర్వాత ఒకవేళ వాళ్ళు చెప్పిన ఆన్సర్లో ఇంకా యాడ్ చేసేది ఏం లేదు అని అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. అదర్వైజ్ నేను ఏమైనా యాడ్ చేసేది ఉంటే, కరెక్ట్ చేసేది ఉంటే చెప్తాను, సో దట్ అందరికీ ఆన్సర్ తెలుస్తుంది. ఓకే. సో తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఆన్సర్స్ కూడా తెలుస్తాయి అన్నమాట. అండ్ ఏం చేస్తానంటే ఈ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇట్లాగే మాతాజీకి చెప్తాను లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేయమని. సో ఇట్లా క్వశ్చన్కి ఆన్సర్ నేను ఆడియోస్ కూడా రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసేసి గూగుల్ డ్రైవ్లో అనేది పెడతాను. అండ్ ఈ అన్ని క్వశ్చన్స్కి నంబరింగ్ అనేది ఇచ్చేసి ఇప్పుడు ఆడియోకి కూడా 1 అని పెడతాను అనమాట. సో మీకు ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఆడియోస్కి మీరు నంబరింగ్ ఉంటుంది కాబట్టి మీకు క్వశ్చన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకనంటే ఆ ఫైల్ సేవ్ చేసేటప్పుడు, ఆడియో ఫైల్ చేసేటప్పుడు మొత్తం క్వశ్చన్ పెట్టడం అనేది కష్టం అవ్వచ్చు. కాబట్టి ఓన్లీ నంబర్స్ ఇస్తాను అండ్ ఏ నెంబర్కి ఏ క్వశ్చన్ అనేది ఉంటుంది. అట్లా మనము ట్రాక్ అనేది చేయొచ్చు. అండ్ ఈవెన్ కొత్త వాళ్ళు వచ్చినా లేదా పాత వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి మనం ఈ షీట్ అనేది షేర్ చేసి ఆ గూగుల్ డ్రైవ్లో ఆడియోస్ పెట్టిన లింక్ అనేది పంపించేస్తే వాళ్ళ ఆన్సర్స్ అనేది చక్కగా వినొచ్చు. ఓకే. సో ఇప్పుడు లైవ్ చేస్తున్నప్పుడు కొంచెం ఆన్సర్ అనేది అంత ప్రాపర్గా వెళ్తుందో లేదో తెలియదు కాబట్టి నేను సపరేట్గా టైం తీసి షార్ట్గా మరియు మంచిగా రెఫరెన్సెస్ వచ్చేటట్టు నేను ఆన్సర్స్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద 5 టాపిక్స్ ఆర్ సబ్జెక్ట్స్ ఆఫ్ భగవద్గీత? సో భగవద్గీతలో ఉండే ముఖ్యమైన 5 అంశాలు ఏంటి అనేసి క్వశ్చన్ అనమాట. సో ఎవరెవరికి వస్తుందో వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ప్రైజ్లు ఏం లేవు. ఓకే. ఆన్సర్ ఇవ్వని వాళ్ళకి పనిష్మెంట్లు కూడా ఏం లేవు. ప్రైజ్ పెడితే పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఏం కావాలి చెప్పండి, ప్రైజ్ పెట్టాలా? వద్దు ప్రభుజీ. మీ అనుగ్రహం ఉంటే చాలు ప్రభుజీ, అవే ప్రైస్. డ్యువాలిటీ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచంలో ఉండే ద్వంద్వం ఏంటంటే ప్రైజ్ పెట్టిన చోట పనిష్మెంట్ కూడా వస్తుంది అనమాట. సో అందుకనే మనము ప్రైజ్ వద్దు, పనిష్మెంట్ వద్దు. ఓకే. ఎవరిని అడుగుదాము? ఓకే, దేవి నందమూరి మాతాజీ మీరు చెప్పండి ఆన్సర్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. జీవుడు, ఈశ్వరుడు, కాలము, కర్మ, ప్రకృతి గురించి తెలియజేస్తుంది ప్రభుజీ. ఓకే, మళ్ళీ చెప్పండి. జీవుడు, జీవుడు, ఈశ్వరుడు, కాలము, కర్మ, మ్మ్, ప్రకృతి. ప్రకృతి. ఓకే.
ఫైన్. ఇంకెవరన్నా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారా? లెటస్ సే ఎస్, మోహిని మాతాజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. జగదీశ జీవ జగత్ కాల కర్మ. ఓకే ఫైన్. సో J3K2 ఇది కొంచెం ఈజీగా గుర్తుంటుంది. సో జీవ అంటే మనం, జగత్ అంటే ప్రకృతి, జగదీష్ అంటే ఈశ్వర, కాల అంటే టైం ఫ్యాక్టర్ కాలం, మరియు ఫిఫ్త్ ఏంటి కర్మ. కర్మ. కర్మ అంటే కర్మ సిద్ధాంతం. ఓకే, నా ఈ క్వశ్చన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? అందరు హ్యాండ్స్ డౌన్ చేసేయండి సో దట్ నెక్స్ట్ క్వశ్చన్కి హ్యాండ్స్ క్లియర్గా ఉంటాయి. లోవర్ ఆల్ హ్యాండ్స్. ఓకే, సో మనకి ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, భగవద్గీత అని అంటే భగవద్గీతలో ఏముంటుంది అనేసి చాలామంది క్వశ్చన్లు అడిగేస్తారు ఇట్లా జనరల్గానే. మీరు బస్సులో వెళ్తున్నప్పుడు కానీ, రిలేటివ్స్ని కలిసినప్పుడు కానీ, ఫ్రెండ్స్ని కలిసినప్పుడు కానీ, మీరు ఇస్కాన్ తిలక్ పెట్టుకున్నారనుకోండి, దే లాస్క్ భగవద్గీతలో ఏముంటుంది అనేసి, రైట్? సో భగవద్గీతలో చాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి, జీవితానికి ఇది మాన్యువల్ ఇట్లా అనేసి మనం చాలా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే క్యాచింగ్ ఉండాలన్నమాట. అంటే మీరు ఆన్సర్ షార్ట్గా క్రిస్ప్గా కూడా ఇచ్చేలా ఉండాలి, ఎదుటోళ్ళు విన్న తర్వాత వాళ్ళకు కూడా గుర్తుండిపోవాలన్నమాట. సో అప్పుడు మనం చెప్పాలన్నమాట. ఏం చెప్పాలి అని అంటే, భగవద్గీతలో 5 మెయిన్ టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తారు కృష్ణ అర్జునతో. ఫస్ట్ ఏంటంటే జీవ అంటే మనం ఎవరు, మనం ఆత్మనా బాడీనా, దీని గురించి డిస్కస్ చేస్తారు. అండ్ సెకండ్ ఏంటంటే జగత్ అన్నమాట, ఈ ప్రకృతి, రైట్? సో మనం చుట్టూ చూస్తున్నాం కదా, ఇందులో అసలు ఈ ప్రకృతి ఎలా వచ్చింది, వీటి వెనకాల ఎవరున్నారు, ఎవరు డిజైన్ చేశారు, ఇందులో డిజైన్ ఏముంటుంది, ఎటువంటి శక్తులు ఉంటాయి, మనం ఈ ప్రపంచంకి ఎందుకు వచ్చాము అనేసి విషయాలు. అండ్ దెన్ జగదీష్, సో వీటన్నిటిని మెయింటైన్ చేసింది ఎవరు, దీన్ని మొత్తం డిజైన్ చేసింది ఎవరు, దీన్ని మొత్తం రూల్ చేసేది ఎవరు, ఎవరి ఆధిపత్యం అనేది నడుస్తుంది, రైట్? సో ఈ అన్ని శక్తులకి అధిపతి ఎవరు, సో ఇది శక్తి అయితే శక్తిమాన్ ఎవరు, సో ఇట్లాంటి విషయాలు అనేది భగవంతుడి గురించి చెప్తుందన్నమాట. అండ్ ఫోర్త్ ఏంటి, కాల అంటే కాల ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేసి చెప్తారు, రైట్? ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం పొద్దు నుంచి సాయంత్రం దాకా చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ చేంజెస్ ఎందుకు వస్తూ ఉంటాయి, ఈ కాల ప్రభావం అనేది ఎందుకు ఉంటుంది, మనకి ఏజ్ ఇలా పెరుగుతూ ఉండే కొద్దీ మనం యంగ్ ఉంటాము, రైట్? పూలు కూడా మార్నింగ్ ఏముంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, బట్ సాయంత్రం వచ్చేసరికి అవి ఏమైపోతాయి, ఎండిపోతాయి అన్నమాట. మనం కూడా ముసలి వాళ్ళం అవుతూ ఉంటాం. సో కాల ప్రభావం అనేది ఎలా ఉంటుంది, ఎందుకు ఉంటుంది, ఈ విషయం గురించి. అండ్ దెన్ కర్మ. కర్మ అంటే కర్మ సిద్ధాంతం గురించి, యాక్షన్ అండ్ రియాక్షన్, ఏం చేస్తే ఏం రిటర్న్స్ వస్తాయి అనేసి, మరియు ఎటువంటి కర్మలు చేయాలి, రైట్? ఎటువంటి కర్మలు చేయకూడదు, కర్మ అకర్మ వికర్మ ఇట్లాంటి విషయాలు అనేది డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లా 5 టాపిక్స్, అండ్ ఈ 5 టాపిక్స్కి ఎట్లా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి అని మనము ఈ భగవద్గీత ద్వారా తెలుసుకుంటాం. అండ్ ఇది తెలుసుకుంటే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఓకే, సో బికాస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆన్సర్స్. జనాలకి ఏంటంటే ఆన్సర్లు కావాలి, వాళ్ళకి ప్రశ్నలు చాలా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి, సొల్యూషన్స్ వాళ్ళకి కావాలి. సో హౌ భగవద్గీత కెన్ గివ్ అస్ అ సొల్యూషన్, హౌ భగవద్గీత కెన్ గివ్ అస్ ద ఆన్సర్. సో ఈ విషయాలు అనేది మనకి అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి మనం చెప్పినప్పుడు కొంచెం వాళ్ళకి ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మనం ఆన్సర్ ఎలా ఇవ్వాలి అని అంటే, నెక్స్ట్ క్వశ్చన్ అనేది వాళ్ళకి ఇంకా తెలుసుకోవాలని అనిపించేలాగా ఉండాలన్నమాట. ఓకే, సో ఇది అయిపోయింది భగవద్గీతలో ఉండే 5 టాపిక్స్. అండ్ నెక్స్ట్ ఏంటది చూద్దాము. డెఫినెట్గా దీనికైతే తక్కువ చేతులే బయట వస్తాయి. 10 టాపిక్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం చెప్పండి. ఓకే, యా, కమలా కుమారి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం మాతాజీ. సర్గ విసర్గ స్థాన పోషణ మ్మ్. పూతి మన్వంతర ఈశాను కథ నిరోధ ముక్తి ఆశ్రయ. చూసి చెప్తున్నారా, చూడకుండా చెప్తున్నారా? ప్రిపేర్ అయ్యాము ప్రభుజీ. క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిపోయింది కదా. అవును ప్రభుజీ. ఓకే, సో నేను మాతాజీ చెప్పిందే చూపిస్తాను మీకు.
సో ఈ స్క్రీన్ కనిపిస్తుందా స్లైడ్? సో Yes, ఫస్ట్ Prabhuji. ఏంటంటే సర్గ అన్నమాట. సర్గ అంటే ఏంటంటే ప్రైమరీ క్రియేషన్. సో భగవంతుడు కారణోదక్షాయ విష్ణు ఏదైతే సృష్టి చేస్తారో దాన్ని సర్గ అంటారు. దెన్ నెక్స్ట్ ఏంటంటే విసర్గ, ఏదైతే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తారో. సో కారణోదక్షాయ విష్ణు నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు బయటకు వచ్చిన తర్వాత ప్రతి బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ ఉంటారనమాట. సో ఆ బ్రహ్మ చేసే సృష్టి ఏదైతే ఉంటుందో దాన్ని విసర్గ అంటారు. స్థాన అంటే ఏంటంటే జాగ్రఫికల్ పొజిషనింగ్ అన్నమాట. ఏ గ్రహాలు ఎక్కడ ఉంటాయి, ఏ లోకాలు ఎక్కడ ఉంటాయి, సో ఏ గ్రహాల్లో ఎటువంటి జీవులు ఉంటారు, అది స్థాన అన్నమాట. పోషణ అంటే ఎలా భగవంతుడు భక్తులకి పోషణ అనేది ఇస్తారు, రైట్? సో ఆయన కథ ద్వారా ఆయన ప్రొటెక్షన్ అనేది ఎలా దొరుకుతుంది మనకి, ఏ లెవెల్లో దొరుకుతుంది, ఇటువంటి అన్నమాట. దెన్ ఏంటంటే ఊతి. ఊతి అని అంటే ఏంటంటే మనకి ప్రొక్లేవిటీస్ ఆర్ ఏమంటారంటే దానికి మన లోపల ఒకటి చెయ్యాలని ప్రేరణ ఏదైతే వస్తుందో, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా, అది దేని వల్ల వస్తుంది, ఎలాంటివి వస్తూ ఉంటాయి, వాటి గురించి ఉంటుంది అనమాట. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏయ్, కదలట్లేదు ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మన్వంతర. మన్వంతర, రైట్? సో మన్వంతర అంటే యాక్చువల్గా బ్రహ్మదేవుని ఒక రోజులో అంటే 12 అవర్స్లో. సో బ్రహ్మదేవుడికి 24 అవర్స్ ఉంటాయి. సో అందులో 12 అవర్స్ 12 అవర్స్ టూగా డివైడ్ చేస్తే 12 అవర్స్ డే టైం ఏదైతే ఉంటుందో, పగలు ఏదైతే ఉందో, అందులోనే సృష్టి అనేది జరుగుతుంది. ఈ మొత్తం సృష్టి స్థితి ప్రళయం అనేది వస్తుంది. మిగతా 12 అవర్స్ ఏముంటుందని అంటే కామ్గా ఉంటుంది, ఏది ఉండదు అనమాట. ఓకే. సో ఈ 12 అవర్స్ ఈక్వల్ టు 1000 దివ్య యుగాస్ ఆర్ 4 యుగాలు ఏదైతే ఉంటాయో. 4 యుగాలు ఏంటి చెప్పండి? సత్యయుగం, సత్యయుగం, త్రేతాయుగం, త్రేతాయుగం, ద్వాపరం, సత్యయుగం, కలియుగం. Kaliyuga. కలియుగం. సో ఈ 4 యుగాలు ఒక సైకిల్ అనుకుంటే ఇట్లాంటి 1000 తిరిగితే బ్రహ్మదేవుని 12 గంటలు అవుతాయి అన్నమాట. సో ఈ 12 గంటల్లో 1000 యుగాలు అంటే 1000 దివ్య యుగాలు వస్తాయి కాబట్టి దానిని 14 మనుస్, 14 మనులు వస్తారనమాట. సో ఆ మనులు వచ్చేసి ఏం చేస్తారంటే ఒక్కొక్క మను 71 సైకిల్స్ చూస్తారనమాట. సో 71 సార్లు మొత్తం ఒక సర్కిల్ తిరగాలి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, అట్లా తిరిగి 71 టైమ్స్ అయితే ఆ మను టైం అయిపోతుంది. నెక్స్ట్ మను వస్తారు. మళ్ళీ 71 సైకిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో మను, ఇట్లా 14 వస్తారనమాట. ఓకే. సో ఆ మను వచ్చినప్పుడు ఆ మనులో ఎవరైతే ఉంటారో ఆ మను పొజిషన్లో ఇప్పుడు ఏ మనుది నడుస్తుంది ఎవరికని తెలుసా? స్వయంభవం. ఇది ఇప్పుడు ఇది వైవస్వత మన్వంతరం. వైవస్వతుడు. సో వైవస్వత మను ఎవరి కుమారుడు? వివస్వాన్, సూర్యుడు. ఇప్పుడు ఎవరైతే సూర్యదేవుడు ఉన్నారో ఆయన కుమారుడు వివస్వాన్, అంటే సారీ ఆయన వివస్వాన్, వివస్వాన్ యొక్క కుమారుడు వైవస్వత. సో వైవస్వత మను కాలం అనేది నడుస్తుంది. ఇది 7th మను అన్నమాట. సో దీని తర్వాత ఇంకా మనులు వస్తుంది. స్వయంభువ మను అనేది ఫస్ట్ మను అన్నమాట. ఓకే. సో స్వయంభువ మను, చక్షుష మను, తామస మను, సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనుస్ వస్తారు. సో ఆ మను యొక్క పుత్రులు ఎవరు, ఆ మను కాలంలో సప్త ఋషులు ఎవరు ఉంటారు, ఆ మను కాలంలో భగవంతుని మెయిన్ అవతారం ఏది ఉంటుంది, రైట్? సో ఇవన్నీ ఏంటంటే మన్వంతరాలు చెప్తారు. అండ్ దాని తర్వాత ఈశాను కథ అంటే భగవంతుని వివిధమైన అవతారాలు, అందులో చేసిన లీలల గురించి. నిరోధ అంటే ఇంకా ప్రళయం అనేది ఎట్లా ఉంటుంది, భగవంతుని శక్తులు ఎలా ఎంగేజ్ అయి ఉంటాయి ప్రకృతిలో, ఇవి నిరోధ చెప్తుంది. ముక్తి అని అంటే ఇంకా ముక్తికి ఏదైతే మార్గం ఉందో, మనకి రకరకాల ముక్తులు ఉంటాయి కదా, సో వాటి గురించి డిస్కషన్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత ఆశ్రయ, సమం బోనం అని కూడా అంటారనమాట. సో ఆశ్రయ అని అంటే ఎవరి ఆశ్రయం మనం తీసుకోవాలి, అండ్ అన్ని ఆశ్రయాలకి ఆశ్రయం ఎవరు అంటే భగవంతుడి గురించి మళ్ళీ చాలా డీటెయిల్గా ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే 10 టాపిక్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతి, మన్వంతర, ఈశానుకథ, నిరోధ, ముక్తి, ఆశ్రయ. ఓకే. సో వీటన్నిటిని కలిపి 18,000 శ్లోకాలు అనేది ఉంటాయన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హ్మ్. హే.
నెక్స్ట్ నవవిధ భక్తి ఏంటి? చెప్పండి, నవవిధ భక్తి ఎంతమందికి వచ్చు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, పంప పాల్ మాతది చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణం. శ్రవణ కీర్తన విష్ణు స్మరణ పాద సేవన అర్చన వందన దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. ఆత్మ నివేదన. ఓకే, నా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇవే నవవిధ భక్తి అనేసి ఎవిడెన్స్ ఎక్కడుంది? ఒక నిమిషం, ఆన్సర్ చెప్పొద్దు, హ్యాండ్ రైజ్ చేయాలా. ఓకే, ఎవరికైతే ఆన్సర్ వచ్చో వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయాలా. యా, అనిత తోట మాతది చెప్పండి, ఎక్కడుంటుంది దీనికి ఎవిడెన్స్? చరితామృతం ప్రభుజీ, చైతన్య చరితామృతం. నన్ను క్వశ్చన్ అడుగుతున్నారా, ఆన్సర్ చెప్తున్నారా? డౌట్ఫుల్ సార్ ప్రభుజీ. ఆన్సర్ వచ్చిన వాళ్ళే చెయ్యెత్తాల. యా, సంగం సత్యనారాయణ ప్రభు చెప్పండి, దీని ఆన్సర్ ఏ ఆధారంగా నవవిధ భక్తి ఇది చెప్తాం? భక్తి సంగం రసామృత సత్యనారాయణ. సింధువులో ఉంది. భక్తి రసామృత సింధులో ఉంది. మ్హూ. ఇంకా వేరే వాళ్ళు ఎవరు? భగవద్గీతలో కూడా ఉంది ప్రభుజీ. శ్రీమద్ భాగవతంలో భాగవతం కూడా ఉంది ప్రభుజీ ఆ, దాని గురించి. ఇప్పుడు ఎవరెవరైతే చెప్తున్నారో నేను వాళ్ళ పేరు తీసుకున్నానా? లేదు ప్రభుజీ. మరి ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఓకే, నేను సారీ అడుగుతా కదా, ప్రభు. పేరు చెప్తా. మ్మ్, ఓకే, నిఖిల్, నితాయ్ నిఖిల్ పతి ప్రభు చెప్పండి, ఎక్కడుంది ఎవిడెన్స్ నవవిధ భక్తిది? నితాయ్ నిఖిలపతి దాస్. ఓకే, చెప్తలేడు ఆయన. కనకవల్లి మాతాజీ. కనకవల్లి మాతాజీ, ఓకే. సారీ ప్రభుజీ, అన్మ్యూట్ చేయలేదు. భగవద్గీతలో మ్మ్. ఉంది ప్రభుజీ, అది అధ్యాయం, ఏ అధ్యాయమో నాకు సరిగా శ్లోకం గుర్తులేదు, అందుకని హ్యాండ్ రైజ్ చేయను. మరి హ్యాండ్ రైజ్ చేశారు కదా మీరు. సరే, భగవ నేను అన్ని హ్యాండ్స్ డౌన్ చేస్తున్నా. భగవద్గీతలోనే ఉంది ప్రభుజీ. మ్మ్. ఓకే, ఇప్పుడు నవవిధ భక్తి అనేది ఎక్కడ ఉంటుంది అనేది రెఫరెన్స్ కావాలి, శ్లోక కావాలి, ఎక్కడుంది అనేసి అడుగుతున్నాను. పద్మిని హరిప్రియ మాతాజీకి ఇవ్వను ఛాన్స్, ఎందుకంటే ఆమె భక్తి శాస్త్రీయ చేసేసింది, భక్తి వైభవ్ చేస్తుంది. పద్మజ మాతాజీ, పద్మజ ఎత్తుల శ్రీమద్ భాగవతం 7.5.23 ఉంది. ఓకే, లెట్ us చెక్ మాతాజీ చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా అనేసి. సో ఇది వేదా బేస్, ఇందులో వెళ్ళి శ్రీమద్ భాగవతం వెళ్ళి 7th canto 5th chapter, శ్లోక నంబర్ మాతాజీ 23 7.2.2 కాదు కదా, 23 23యా? చెప్పండి కదా 23 అని, లేదా 23 అనండి. మ్మ్. మ్మ్. దొరికిందా ఆన్సర్? ఎక్కడుంది నవవిధ భక్తి? See, this is called giving the right evidence. ఓకే, మీరు అంటారు నవవిధ భక్తి ఉంటుంది, ఇలా 9 రకాలుగా మనం భక్తి చేసుకోవచ్చు అని అంటే ఎక్కడుంది ప్రూఫ్, నీకు ఎట్లా తెలుసు అని అన్నప్పుడు మనకి టక్కున గుర్తుకు రావాలి ఈ శ్లోక. 7.5.23 శ్రీ ప్రహ్లాద్ ఉవాచ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేన్నవలక్షణ క్రియేత భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమం. సో దీస్ ఆర్ 9. శ్రవణం 1, కీర్తనం 2, స్మరణం 3, పాదసేవనం 4, అర్చనం 5, వందనం 6, దాస్యం 7, సఖ్యం 8, ఆత్మనివేదం 9 అన్నమాట. ఓకే, హరే కృష్ణ ప్రభు.
మరి భజహోరే ఆ సాంగ్ లో కూడా ఉంటది కదా ప్రభు, అంటే అది భజహోరే మన శ్రీనందనందన పాట ఉంటది, కీర్తన ఉంటది కదా, అవును. కీర్తనలో కూడా లాస్ట్ లో అదే ఉంటది ఓకే. రేవణ. బట్ కీర్తన ఎవరు పాడింది అది? అంటే ఒక డివోటీ పాడింది కదా. ఆహా, ఓకే ఓకే. మనం ఎవిడెన్స్ అనేది శాస్త్రాల్లో ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఎవరో ఏదో రాసుకున్నారు, వాళ్ళు పాడుకున్నారు అన్నట్టుగా ఉంటుంది కదా. బట్ శ్రీమద్ భాగవతం ఇస్ అందరు యాక్సెప్ట్ చేస్తారు దీన్ని. ఓకే ఓకే. మ్మ్. అందుకనే మనము భగవద్గీత, భాగవతము, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులో ఉండే రెఫరెన్సెస్ని మనము పట్టుకోవడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ మనకు అన్ని బుక్స్ మనకు తెలియకపోయినా సరే, అట్లీస్ట్ శ్రీల ప్రభుపాద వారి పర్పోర్ట్లో అది ఏ ఉపనిషత్ నుంచి తీసుకున్నారు, ఏ పురాణం నుంచి తీసుకున్నారు అనేది కూడా వస్తాయన్నమాట. ఓకే. సో ఇలా మనం ఎవిడెన్సెస్ అనేది కలెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద 9 స్టేజెస్ ఆఫ్ భక్తి? భక్తిలో 9 స్థాయిలు. ఓకే. యా, అనితాతోట మాతో చెప్పండి. ప్రభుజీ, ఆదవ శ్రద్ధ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, సాధు సంగ, రుచి, ఆసక్తి, ప్రేమ, భావ. ప్రేమ భావన, భావ ప్రేమన? భా నేను ప్రేమ భావ అని భావ ఫస్ట్ ఏది ప్రేమ వస్తుంది? ఫస్ట్ భావ, తర్వాత ప్రేమ. భావ ప్రేమ. ఓకే. సో దీనికి ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? దీనికి భక్తి రసామృత సింధు ప్రభు. భక్తి రసామృత సింధు ఉందా? ఓకే. మ్మ్. సో గూగుల్లో కూడా ఎలా వెతకాలో కూడా మీరు చూడండి. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు, సో నేను గూగుల్లో చూస్తాను 9 స్టేజెస్ ఆఫ్ భక్తి అనేసి. సో ఫస్ట్ ఏం వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకే. తర్వాత మనము సోర్సెస్ ఏవి బిలీవ్ చేయాలనేది కూడా చూడాలి. ఇస్కాన్ డిజైర్ ట్రీ, హరే కృష్ణ టెంపుల్, ద స్టేజెస్ ఆఫ్ భక్తి, ఫేస్బుక్ ఉంది. ఇట్లా చాలా మనకి రెఫరెన్సెస్ వస్తాయి కదా. సో మ్యాక్సిమం మనం ఏంటంటే ఇస్కాన్కి రిలేటెడ్ ఉన్నవే చూడడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం అదే పరంపరలో ఉన్నాం కాబట్టి మనకు అది ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ 9 స్టేజెస్ ఆఫ్ భక్తి యోగా అనేసి ఇచ్చారు. సో ఇందులో ఏదైనా రెఫరెన్స్ ఎక్కడన్నా ఉందా అనేసి చూడొచ్చు. ద 9 స్టేజెస్ ఆఫ్ భక్తి, ద 9 ప్రాసెసెస్ ఆఫ్ డివోషనల్ సర్వీస్. సో మాతాజీ చెప్పినట్టు శ్రద్ధ ఆర్ ఆదో శ్రద్ధ అంటారు. సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అన్నమాట. సో ఈ భక్తి రసామృత సింధులో ఉంటుందని మాతాజీ చెప్తుంది. The 9 stages of bhakti are primarily found in Srila Rupa Goswami's Bhakti Rasamrita Sindhu and Sri Chaitanya Mahaprabhu teachings described in Chaitanya Charitamrita. సో ఈ రెండిట్లో మనం వెతకొచ్చు అనేసి చెప్తుంది. 9 స్టేజెస్ ఆఫ్ The 9 stages of bhakti are described in Chaitanya Charitamrita Madhya Leela by Sri Chaitanya Mahaprabhu as follows. ఓకే. సో ఎక్కడ అంటున్నారు? మధ్య లీలలో చాప్టర్ 25 అంటున్నారు కాబట్టి వేదా బేస్కి వెళ్ళి లైబ్రరీ శ్రీ చైతన్య చరితామృత మధ్య లీల చాప్టర్ 25.
ఎవరికైనా దొరికిందా? సర్చ్ బై అనర్థ నివృత్తి అనేసి పెడుతున్నారు. ఓకే. Yes. So it is not in 25th chapter, it is there in 23rd chapter. कोन भाग्य कोन जीवेर श्रद्धा यदि है तबे सी जेव साधु संगय करिया. So first आदो श्रद्धा यदि है तभी से जीव साधु संगय कराया. So by good fortune, if by good fortune a living entity develops faith in Krishna, he begins to associate with devotees. And దాని తర్వాత సాధు సంగ అయితే హయ శ్రవణ కీర్తన అంటే భజన క్రియ. సాధన భక్తి హయ శ్రవణార్థ నివర్తన. దాని తర్వాత అనర్థ నివృత్తి హోయలే భక్తి నిష్ఠ. తర్వాత నిష్ఠ వస్తుంది. నిష్ఠ అయితే శ్రవణాది రుచి ఉపజాయ. అండ్ దాని తర్వాత రుచి అయితే భక్తి హయ ఆసక్తి ప్రచుర. ఆసక్తి అయితే చిత్తే జన్మే కృష్ణే ప్రియ అంకుర. సో ఆసక్తి తర్వాత సేయి భావ గాఢ హైలే ధర ప్రేమ నామ. సేయి ప్రేమ ప్రయోజన సర్వానంద ధామ. సో ఏమేం రిఫరెన్సెస్ వచ్చినాయి? 23rd చాప్టర్ సిసి మధ్యలీల, 9 to 13. 9 to 13. 9 to 13. Okay.
సో నోట్ చేసుకోండి ఎవరన్నా. నా ఇది చైతన్య చరితామృతంలో ఉండే రెఫరెన్స్. అది కాకుండా ఈ 9 స్టేజెస్ ఆఫ్ భక్తిని ఇంకా మనకి మాధుర్య కాదంబినిలో కూడా ఉంటుంది అనమాట. శ్రీ మాధుర్య కాదంబిని. సో శ్రీ మాధుర్య కాదంబినిలో ఇది చూడండి, అనర్థ నివృత్తి. ఇది స్టేజెస్ ఇన్ నల్లిఫికేషన్ ఆఫ్ అనర్థస్. 4 types of anarthas have been mentioned, namely those arise from previous sinful activity, from previous pious activity, from nama paradha, and from cultivation of bhakti. ఓకే, స్టేజెస్ ఆఫ్ నల్లిఫికేషన్ తర్వాత ఏం చూపిస్తుంది? Nishtha. Steadiness is 2 types, concerning bhakti directly and concerning elements favorably. సో ఇది మాధుర్య కాదంబిని బుక్లో వస్తుందన్నమాట. 9 స్టేజెస్ ఆఫ్ భక్తి అనేసి. ఓకే, ఏమర్థమైంది మీకు లాస్ట్ 10 నిమిషాల్లో? ప్రభుజీ క్వశ్చన్ తో పాటు దాని బెనిఫిట్స్, దాని రిఫరెన్సెస్ అడిగినప్పుడు స్పాట్ లో మనం శ్లోకాన్ని కోట్ చేసి చెప్పేలాగా ఉండాలి అండ్ రిఫరెన్సెస్ తీసుకొని పెట్టుకోవాలి అనేది అర్థమైంది ప్రభు. ఇంకా ఇప్పుడు కూడా అర్థం అవ్వాలి నీకు. శాస్త్రిక ఎవిడెన్స్ అది కూడా ఇంకొకటి కూడా అర్థం అవ్వాలి. రిఫరెన్సెస్ వెతకడం కష్టం అని అర్థం. వెతకడం కష్టము, దానికి టైం పోతుంది. సో మీరు టక్కున క్వశ్చన్లు అడిగినప్పుడు నేను ఆన్సర్ ఇస్తున్నాను అంటే ఎంతసేపు స్పెండ్ చేస్తే ఆ ఆన్సర్ వస్తుంది అనేది కూడా మీకు అర్థం అవ్వాలి, అవునా కదా? అవును ప్రభుజీ. సో ఇఫ్ యూ స్పెండ్ టైమ్ యూ విల్ ఎక్స్ప్లోర్ సో మెనీ థింగ్స్. అండ్ మీకు ఏమవుతుంది అని అంటే ఓపిక పెరుగుతుంది అనమాట. అండ్ ఈ టైంని కూడా కృష్ణ కాన్షియస్ టైమే అంటారు. మనకి కొన్నిసార్లు కొందరు క్వశ్చన్ అడిగినప్పుడు, ఎస్పెషల్లీ మన డివోటీస్లో కొందరు బాగా టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో ఆ క్వశ్చన్లు అడిగినప్పుడు దాని ఆన్సర్ సెర్చ్ చేయడానికి దాదాపు 1-2 hours కూడా పడుతుంది తెలుసా. సో అట్లా టైం అనేది పడుతుంది, కానీ దానివల్ల మనకి కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట, రైట్? సో మన ఆచార్యులు ఎన్ని బుక్స్ రాశారు, ఎంత డీప్గా ఎంత డీటెయిల్గా రాశారు అనేసి కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఏమేమి కవర్ చేసినాం మనం? పోయింది. నవవిధ భక్తి అండ్ 9 స్టేజెస్ ఆఫ్ భక్తి అనేది కవర్ చేసినాం. ఓకే, నెక్స్ట్ 7 బెనిఫిట్స్ ఆఫ్ చాంటింగ్ హోలీ నేమ్. ఇది నేనే ఆన్సర్ ఇచ్చిన ఆల్రెడీ, కాకపోతే రెఫరెన్స్ ఇచ్చిన. ఎవరు చెప్తారు? సెవెన్ బెనిఫిట్స్ ఆఫ్ చాంటింగ్ హోలీ నేమ్. ఎస్, మోహిని మాతాజీ. శ్రద్ధ, సాధు సంగ, అదేనా ప్రభుజీ? మళ్ళీ నేను క్వశ్చన్ అడిగితే నాకే క్వశ్చన్ అడుగుతారు మీరు, అదేనా అనేసి. క్వశ్చన్ సరిగా వినలేదు. నేను 7 బెనిఫిట్స్ అడుగుతుంటే మీరు 9 గురించి ఎందుకు లెక్క వేస్తున్నారు? సరే, మీకు వద్దులే ఛాన్స్, వేరే వాళ్ళకి ఇద్దాం. ఎస్, దీనశరణి మాతాజీ.
Hare Krishna, Prabhuji. Prabhuji cleanses the heart, extinguish the fire and material suffering, spreading the spiritual blends, awakeness our relationship with Krishna, and bestow the knowledge and realization, purify even the most sinful person, being the complete spiritual perfection, Prabhuji. సంస్కృతంలో చెప్పండి. మన మన హృదయాన్ని ప్యూరిఫై చేస్తుంది. అది అండ్ తెలుగు కదా. యా ప్రభుజీ, నేను మీరు చెప్పినప్పుడు క్లాస్ లో శిక్షాష్టకం వర్సెస్ చెప్పినప్పుడు నోట్స్ లో మరి రాసి సంస్కృతంలో చెప్పాలి అంటే మరి ఆ వర్సే చెప్పాలి కదా. చేతో దర్పణ మార్జనం, అవమాదావగ్ని నిర్వాపణం, శ్రేయ కైరవ చంద్రికా వితరణం, విద్యావధూ జీవనం, ఆనందాముది వర్ధనం, ప్రతిపదం పూర్ణామృత ఆస్వాదనం, సర్వాత్మ స్నపనం. పరం విజయితే శ్రీకృష్ణ సంకీర్తన. ఓకే, దట్ ఈస్ నాట్ ది బెనిఫిట్, బట్ దట్ ఈస్ గ్లోరీ అంతే. ఓకే, సో 7 benefits ఆఫ్ చాంటింగ్ హరే కృష్ణ. ఓకే, సో ఇది ఎవరన్నా అడిగారు అనుకుంటే చాంటింగ్ చేస్తే ఏమవుతుంది అనేసి, ఈ 7 benefits మీకు గుర్తున్నాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కొక్క మినిట్ తీసుకున్నా మీరు మినిమం 7 minutes మాట్లాడొచ్చు ఈజీగా. రైట్? ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, ఇట్లా మీరు చాంటింగ్ చెప్పినప్పుడు మరి చాంటింగ్కి రూల్స్ ఏమైనా ఉన్నాయా అనేసి వస్తుంది. సో చాంటింగ్కి రూల్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉన్నాయి అని అంటే రిఫరెన్స్ ఏంటి, లేవు అంటే రిఫరెన్స్ ఏంటి, ఎవిడెన్స్ అనేది ఒకటి చెప్పాలి. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. కావాలంటే మీకు క్లూ కూడా ఇస్తా. ప్రభుజీ కానీ మనం బెనిఫిట్స్ వచ్చే చేయదుగా ప్రభుజీ, భగవంతుని మీద ప్రేమతో చేయాలి కదా. భగవంతుడి మీద ప్రేమ చేయాలా, బెనిఫిట్స్తో చేయకూడదు ఎందుకు? అక్కడ మనం బెనిఫిట్స్ చేస్తే ఆశిస్తున్నాం అన్నట్టు ఉంటుంది ఏమో ప్రభుజీ, డౌట్. అది కొత్త వాళ్ళకి నువ్వు మీరు ప్రేమ కోసం చేయండి అంటే చేస్తారా ప్రభు? వాళ్ళకంటే కదా మనం ప్రభుజీ బెనిఫిట్స్ ఆశించేది కదా, భగవంతుని మీద కాదు ప్రేమతో. క్వశ్చన్ ఏంటి అని అంటే, వాట్ ఆర్ ద 7 benefits ఆఫ్ చాంటింగ్ అని అడిగినాను. చాంటింగ్ ఎందుకు చేయాలి అనేది అడగలేదు కదా ప్రభు. ఓకే ప్రభుజీ. ప్రభుజీ చైతన్య చరితామృత అంత్యలీల 20.12 లో ఉంది ప్రభుజీ. ఏది? మనకి 7 benefits. సో యాక్చువల్గా శిక్షాష్టకం అనేది చైతన్య చరితామృతం అంత్యలీలలో వస్తుంది. సో అగైన్ గోయింగ్ టు వేదాబేస్, శ్రీ చైతన్య చరితామృత అంత్యలీల 20, ద శిక్షాష్టకం ప్రేయర్స్. చేతో దర్పణ మార్జనం. సో యాక్చువల్గా ఈ లాస్ట్ చాప్టర్లో ఉండే చాలా వేరే వేరే శ్లోకాస్ కూడా ఉంటాయి. అందులోకి వెళ్ళి 8 తీసుకొని శిక్షాష్టకం అని అంటారు అనమాట. ఓకే, సో చాంటింగ్ చేయడానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ప్రత్యూష మాతాజీ. Hare Krishna Prabhu. There are rules for chanting. Sikshastakam, second verse, we have Niyamit Kala. ఎస్, పర్ఫెక్ట్. సో ఇక్కడ వస్తుంది శ్లోక, సేమ్ ఇదే చాప్టర్లో కొంచెం ముందుకెళ్తే, నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. సో దేర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఫర్ రిమెంబరింగ్ దెమ్. సో మనం భగవంతుడిని స్మరణ చేయడానికి, భగవంతుడి నామజపం చేయడానికి దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటే ఏంటంటే, ఇట్లానే చేయాలి, ఇట్లా చేయకపోతే చేయకూడదు. ఇప్పుడు వేద మంత్రాలు ఉంటాయి కదా, అవి కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ వస్తేనే పలకాలి. అటు ఇటు చేసినా సరే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది, రైట్? బట్ చాంటింగ్లో అట్లా ఏం లేదు. ఓకే, సో పలకడానికి, స్పష్టంగా పలకడానికి ట్రై చేయాలి. వీలైనంతగా మనం అటెంటివ్గా ఉండాలి, ఫోకస్ చేయాలి. బెస్ట్ టైం ఇస్ మార్నింగ్, బ్రహ్మముహూర్తంలో బెస్ట్ టైం. బట్ అలా చేయలేకపోయినా ఎప్పుడన్నా చేయొచ్చు, ఎక్కడన్నా చేయొచ్చు. కూర్చొని చేయాలా, నిలబడి చేయాలా అనేది ఏం లేదన్నమాట. ఓకే, సో అది రెఫరెన్స్. నౌ ద క్వశ్చన్ కమ్స్, వై దేర్ ఆర్ నో రూల్స్? దీనికి ఎవరు ఆన్సర్ ఇస్తారు? ఎందుకంటే ప్రభుజీ అది హ్యాండ్ రైజ్ చేయాలి కదా.
మనకి coincidental కదా. హ్యాండ్ రైజ్ చేస్తే అప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. గీతాంజలి మాతాజీ చెప్పండి. బికాస్ అది మన సోల్ కి సంబంధించింది కదా ప్రభు. ఓకే. ఇంకా ఇంకేమైనా ఆన్సర్ ఉందా? మ్మ్. ప్రభు. ఓకే. ఎస్ అనురాధ మాతాజీ. వై దెర్ హరే ఆర్ నో కృష్ణ రూల్స్? దండోత్పన్న ప్రభుజీ. ఆ, అంటే మనకి కలియుగంలో అదే ప్రిస్క్రైబ్ చేశారు ప్రభుజీ, కలి ఓకే. కల్మష నాశనం. ఓకే, బట్ రూల్స్ ఎందుకు లేవు? ఉమ్, అది అంటే అంత పవిత్రమైనది అనేసి నామం కలియుగంలో నామం తీసుకుంటే మనకి అన్ని బెనిఫిట్స్ అందులోనే వస్తాయి అనేసి అందులో చెప్పారు ప్రభుజీ. అవును, బెనిఫిట్స్ వస్తాయి, బట్ రూల్స్ ఎందుకు పెట్టలేదు? ఎస్ శ్రీజ. శ్రీజ మాతాజీ. Hare Krishna Prabhuji. హరే కృష్ణ మాతాజీ. Maybe because there is no difference between Krishna and his name. ఓకే. అండ్ ఎనీ అదర్ రీజన్? అంటే మీకు ఇట్లా ఇట్స్ స్టిల్ వెరీ ఫిలాసఫికల్, బట్ యాక్చువల్గా ఇంకొక రీజన్ ఉంటుంది. హరే కృష్ణ ప్రభు. యాక్టర్స్ ఎవరు చెప్పండి. కలియుగ మానవులకు ఇది ఈజీగా ఉంటది అంటే ఎవరు యజ్ఞాలు అవి యాగాలు చేసే మనుషులు ఈ కాలంలో లేరు అని. ప్రభు నాది ఏం చేయడానికి, దాన్ని ఏమంటే చార్ట్ చేయడానికి రియాక్షన్స్ లో ఏది పని చేయట్లేదు, అందుకే ఓకే. మ్యూట్ ఒకటే పనిచేస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఆ, ఇంకా ఎవరైనా చెప్తారా? ప్రభుజీ హరే కృష్ణ. అంటే ప్రతి ఒక్కరు తరించాలని చెప్పి భగవంతుడు అవకాశం కల్పించిన కూడా, ఎందుకంటే రూల్స్ పెడితే మరి అంత చేయలేరు అని చెప్పేసి. యా ఓకే. సో చెప్పండి మాత. చైతన్య మహాప్రభు అంటే ప్రేమతత్వంలో వచ్చారు. నియమాలు పెడితే ఇది ఎక్కువ చేయలేము, నియమాలతోని ఏ విధంగా అయినా ఎక్కడ ఉన్నా కూడా ఇది చేసుకోగలుగుతాం కాబట్టి నియమాలు పెట్టలేదు. యా సో ఎవరన్నా చేసుకోవచ్చు. అండ్ కలియుగంలో ఎక్కువ రూల్స్ పెడితే ఎవరు రారు. ఎందుకు రారు? కలియుగ జనాల గురించి ఎక్కడ వివరించారు చెప్పండి, ఏదైనా రెఫరెన్స్ ఉందా? శ్రీమద్ భాగవతం. భాగవతంలో వాట్ ఈస్ ద శ్లోక? శ్లోకాస్ చెప్పుకున్నాం. మంద సుమంద మతయో అని చెప్పి ఉంది ప్రభుజీ. 1.1.10 ప్రాయేణల్పాయుషః సభ్య కాలవస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యా హి ఉపద్రుతః. రైట్. సో ఈ కలిలో ఎట్లా ఉన్నారు? షార్ట్ లైఫ్స్, క్వారల్సమ్, గొడవలు పడతా ఉంటారు, లేజీ, సోమర్తనం ఉంటుంది, మిస్గైడెడ్, పథభ్రష్టులై ఉంటారు, అన్లక్కీ, దుర్భాగ్యులు, అబోవ్ ఆల్ ఆల్వేస్ డిస్టర్బ్డ్. సో ఇంత దారుణమైన క్వాలిటీస్ ఉండే కలియుగ జీవులకి రూల్స్ పెడితే డెఫినెట్గా వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అయిపోతారు, లేదా నాకు అదృష్టం లేదని అనుకుంటారు, లేదా రూల్స్ పెడితేనే చేయాలా, ఇట్లా ఇట్లా అవుతుంది, అట్లా ఇట్లా అవుతుంది అనేసి గొడవలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గొడవలు చేసి అంతా చేసేసరికి అలా లైఫ్ కూడా అయిపోతుంది. రైట్. సో అందుకనే కలియుగ జీవులకి ఏంటంటే నియమాలు పెట్టలేదన్నమాట. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు తను సంకీర్తన మూమెంట్ చేసేటప్పుడు అందరికీ చాంట్ చేయమని చెప్పారు. ఓకే. సో అందరికీ చాంట్ చేయండి, ఈ చాంటింగ్ తప్ప కలియుగంలో వేరే దారి లేదు అని చెప్పిన శ్లోక ఏంటి? ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి. హరే నామైవ కేవలం కలో నాస్తేవ నాస్తేవ గతిరన్యథ. హ్యాండ్ రైజ్ చేయమంటే ఆన్సర్ ఇస్తారు మీరు. ఎస్, ఆన్సర్ ఈజ్ రైట్. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ. సో అందుకనే కలియుగంలో ఏం చేయాలి? హరినామం తీసుకోవాలి. మరి నామం తీసుకోవాలంటే రూల్స్ ఉన్నాయా? రూల్స్ లేవు, ఎందుకంటే శిక్షాష్టకం 2 ప్రేయర్ అనమాట. ఓకే. రూల్స్ ఎందుకు లేవు అని అంటే కలియుగ జీవుల పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది.
అండ్ ఇంకొక రెఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. ఏంది అనంటే కలేర్ దోషే నిధే రాజన్ అస్తి ఏకో హి మహాగుణ్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరం వ్రజిత్. సో కలియుగంలో దోషాలే దోషాలు ఉంటాయి. ఈవెన్ ఎవరన్నా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతున్నా సరే గ్యారంటీ లేదు అందులో 100% పర్ఫెక్షన్ ఉంటుందని. అందులో కూడా మనకి దోషాలు కనబడే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి అని అంటే అది కుదరని పని. మేబీ అది కొందరికి కుదురుతుందేమో, అందరికీ కుదరదు. కాబట్టి ఈ కలియుగంలో భగవంతుని నామం అందరికీ ఫ్రీ. అండ్ మీ సమయానుసారంగా మీకు ఎంత వీలైతే అంత, ఎలా వీలైతే అలా చేసుకోండి అనేసి చెప్పాలి. అయితే కొందరు క్వశ్చన్ అడగచ్చు అనమాట, మరి అట్లా ఇష్టం వచ్చినట్టు చేస్తే బెనిఫిట్ వస్తుందా అనేసి. ఓకే, సో అప్పుడేం ఆన్సర్ ఇస్తారు? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరికి ఆన్సర్ ఇవ్వాలనుందో. మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేయరా ప్రభు? ప్రభుజీ రూల్స్ ఏం లేవంటున్నారు, మరి ఎలా పడితే అలా చేస్తే మరి బెనిఫిట్ వస్తుందా అనేసి అడుగుతారు. స్వల్పం అప్యస్య ధర్మస్య. ఓకే, ఎస్ కనకవల్లి మాతాజీ. అది అంటే అది నామం ఎలా తీసుకున్నా కూడా ప్రయోజనం ఉంటుంది మనకి. అది రూల్స్ లేవు కాబట్టి మనం కొంచెం శ్రద్ధగా చెయ్యాలి అంతే తప్ప ఎలా చేసినా కూడా 100% రాకపోయినా ఎంతో కొంత లాభం తప్పకుండా వస్తుంది నామం తీసుకున్నప్పుడు. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్ ఆన్సర్స్ అజామిల్ ఎగ్జాంపుల్, అజామిల్ స్టోరీలు ఉన్నాయి కదా ప్రభుజీ. ఆయన భగవంతుని అలా కొడుకుని పిలుస్తాడు ఏదో అపురంగా, ఆయన కూడా దానికైనా ఎంతో ముక్తిని పొందుతాడు. ఓకే ఫైన్. అయితే ఇంకా ఏం చెప్పొచ్చు అని అంటే ఎలా తీసుకున్నా బెనిఫిట్ వస్తుంది, కానీ ఎక్కువ బెనిఫిట్ కావాలి అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. రైట్? సో దెర్ ఆర్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్, బట్ ఇఫ్ యూ వాంట్ ద కంప్లీట్ బెనిఫిట్, పూర్తిగా బెనిఫిట్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఇజంట్ ఇట్? సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నా ప్రభుజీ నామం తీసుకున్న తర్వాత కూడా మనము అలా అలా చేస్తూ పోతుంటే ఇంకా బాగా శ్రద్ధగా చేయాలి, ఇంకా శ్రద్ధగా చేయాలని ఒక మన కలవడుతూ ఉంటుంది కదా ప్రభుజీ. చేస్తుంటే ఆ విధంగా కూడా మనం చేయొచ్చు కదా. వస్తుంది. సో మీరు అందరికి రూల్స్ పెట్టొచ్చు కదా, ఎందుకు ఇట్లా ఎవరికి ఎట్లా అయినా చేయొచ్చు అనేసి ఎందుకు చెప్తారు, అది ఇది అనేసి అంటే కూడా మనం చెప్పాలి. ఎక్కువ రూల్స్ పెడితే రారు. ఓకే, సో ఎవరికైతే ఎక్కువ బెనిఫిట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాము. రైట్? అదర్వైజ్ మీకు నార్మల్గా ఉంది, నాకు కొంచెం బెనిఫిట్ వచ్చినా చాలు అని అంటే ఓకే. రైట్? సో నా ఇట్లా చెప్పిన తర్వాత మనకి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట, మరి మంచిగా శ్రద్ధగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే ఏం బెనిఫిట్ వస్తుంది, వాట్ ఈస్ ద హైయెస్ట్ బెనిఫిట్ అని అడిగితే అప్పుడు ఏం చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయాలి. ఎస్, నితాయ్ నిఖిలపతి ప్రభు. కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ is the highest benefit. Now the question comes, where is the evidence for this? డివోటీస్ ప్రభు శ్రీమద్ భాగవతంలో మనకు ఎన్నో కష్టాలున్నా గానీ భక్తులని వాళ్ళు నామ తోటి పిలిచినా గానీ భగవంతుడు వాళ్ళని ఆదుకున్నాడు. ఎగ్జాంపుల్ ప్రహ్లాద్ మహారాజ్, ఓన్లీ నామం తోటే. యా, బట్ ప్రేమ అనేది హైయెస్ట్ అని ఏదైనా ఎవిడెన్స్ ఉందా? గోపీస్ ప్రభు శ్లోక అంటే వేర్ ఇట్ ఈస్ రిటర్న్ దట్ ప్రేమ ఇస్ ద హైయెస్ట్? ఎవరికైనా తెలుసా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గోపి గీత ప్రభు. క్వశ్చన్లు అడగద్దు నన్ను. నాకు గోపి గీత అనే ఐడియా ఉంది ప్రభు, స్టాండ్స్ గుర్తొస్తలే. గోపి గీతలో మాత్రం చాలా వరకు మొన్న చైతన్య ప్రభుది ఇది 7 బెనిఫిట్స్ నేను చాంటింగ్ గురించి విన్నా క్లాసు. ఫస్ట్ గోపికలతోని అని చెప్పారు ప్రభుజీ. చెప్పండి, ఎక్కువ మాట్లాడొద్దు. ఎవరు చెప్పకపోతే నేను చెప్తా. గోపి గీతలో 8:23 8 స్టాండ్ కదా. ఓకే, సో నేను ఒక శ్లోక చెప్తా. ఆ శ్లోకాల చాలా ఎవిడెన్సెస్ ఉంటాయి, దీని గురించి కూడా ఉంటుంది, వేరే కూడా ఉంటాయి. ఓకే,
आराध्यो भगवान् व्रजेशतनयस्तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवधूवर्गेण या कल्पिता शास्त्रं भागवतं पुराणममलं प्रेमा पुमार्थो महान् इत्थं गौरमहाप्रभोर्मतम् अतः तत्रादिना परः. So, prema pumartho mahan. So, the highest Panchama Purushartha is Krishna Prema. So, Chaitanya Manjusha is the evidence. Mhm. హరే కృష్ణ ప్రభుజీ, ఒక్కసారి అది రిపీట్ చేయండి ప్రభుజీ. ఆరాధ్యం. आराध्यो भगवान् व्रजेशतनयस्तद्धाम वृन्दावनं रम्या काचिदुपासना व्रजवधूवर्गेण या कल्पिता शास्त्रं भागवतं पुराणममलं प्रेमा पुमार्थो महान् ఇత్తహ మహాప్రభోర్మతం ఇదం తత్రాదినాపరః. ఈ కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది శ్లోక, బట్ నేను చదివిన శ్లోక ఇది చైతన్య మతమంజుష. ఇది ఆరాధ్యో భగవాన్ వ్రజేషతనే స్తద్ధామ బృందావన రమ్యా కాచిదుపాసన వ్రజవధు వర్గేణయా కల్పిత శాస్త్రం భాగవతం ప్రమాణమమలం ప్రేమాపుమార్థో మహాన్ ఇత్థం గౌర మహాప్రభోర్మతస్ అతస్తత్రాదరుణపరః. The object of worship, Bhagwan, the son of Raja King, his abode is Vrindavana. The lovely worship is that which is performed by the ladies of Raja. The flawless pramana is the Shastra Srimad Bhagavatam, and the rightful ultimate aim of a human being is prema anamata. Okay, and this is whose opinion? Sri Chaitanya Mahaprabhu opinion anamata. సో ఇందులో ఏమేం క్వశ్చన్కి ఎవిడెన్స్ దొరికింది ఎవరైనా గుర్తుపట్టారా? రాధారాణి గోపికల దేనికి ఎవిడెన్స్ దొరికింది? ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ప్రేమ. ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ప్రేమ. Krishna, the highest form of prema, bhava. Hare Krishna Prabhu, Bhagavatam is the ultimate reference. So first is prema is the ultimate goal of human life, and second is Bhagavatam is the highest pramana. అన్నిటికంటే పెద్ద ఎవిడెన్స్ ఏంటంటే ప్రమాణాలకే ప్రమాణం అనేది శ్రీమద్ భాగవతం. ఇంకా Chaitanya Mahaprabhu is telling, that is the, what he is telling? he is telling that Bhagavan Krishna Prema is the highest. That already told na, what else? ప్రేమ అయిపోయింది, భాగవతం ఇస్ ద హైయెస్ట్ ఎవిడెన్స్ అయిపోయింది. ఇంకా ఏం చెప్పారు అందులో? ఇంకా ఏం ఎవిడెన్స్? తేజస్ ఆఫ్ భక్తి, భగవద్గీత Highest pleasing type of worship Krishna is done by Braja Gopi. Worship of హైయెస్ట్ Krishna. వర్షిప్ ఎవరు చేస్తారు? గ్రేటెస్ట్ డివోటీస్ ఎవరు అంటే Gopis. Gopis. ఓకే, ఇంకా ఇంకా రెండు ఉన్నాయి అందులో. Chanting ki highest, our goal of the life was the Krishna. మీరు వింటలేరు, మీరు Object చెప్పింది of ఎందుకు worship చెప్తున్నారు? is object of worship is Bhagavan Krishna. ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ ఇస్ హూమ్? విచ్ భగవాన్? Krishna Bhagavan. విచ్ కృష్ణ? Vrajan. Raja King. బృందావన్ కృష్ణ బ్రజేష తనయ. వ్రజేష తనయ. సో ఫర్ గౌడియ వైష్ణవాస్ ద హైయెస్ట్ భగవాన్ ఎవరిని మనం ఆరాధిస్తామనంటే వ్రజ ఈశ తనయ. వ్రజ ఈశ అంటే ఎవరు? One who lives in Vraja is Vrajesha. Nandana means
సన్ ఆఫ్ ద కింగ్ వ్రజ. మీరు వినండి, ఊరికనే మాట్లాడడం సన్ కాదు. ఆఫ్ నంద మహారాజ్. నో ఐఎమ్ ఆస్కింగ్ హూ ఈజ్ వ్రజేష? వ్రజంలో ఈశ్వరుడు. ఎవరు? కృష్ణ. మరి ఇక్కడ వ్రజేష తనయ, మరి కృష్ణ యొక్క కుమారుడా? నందుని కుమారుడు ప్రభు. వ్రజకి రాజైన నంద కుమారుడు. వ్రజేష, వ్రజకి రాజైన నంద కుమారుడు. నంద మహారాజ్ యొక్క తనయ అంటే కుమారుడు. See, if you are not focusing, you will miss the details. అంటే మీరు జాగ్రత్తగా చూడాలి అండ్ కొంచెం ఆలోచించాలి. వ్రజ ఈష, ఒకవేళ వ్రజలో ఉండేవాళ్ళని వ్రజవాసి అంటారు కానీ వ్రజ ఈష అన్నారు కదా. ఓకే, సో వ్రజ ఈష మీన్స్ నంద మహారాజ్, ఆయన యొక్క కుమారుడు. సో ఇది దేనికి ఆన్సర్ అంటే, ఇక్కడ కొందరు ఒక క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు నాకు నంబరు గుర్తులేదు కానీ, వై వి వర్షిప్ రాధాకృష్ణ, వై నాట్ కృష్ణ అండ్ రుక్మిణి? ఓకే, సో ఎందుకు? వాళ్ళిద్దరు వ్రజవాసులు. వాళ్ళిద్దరు We belong to Gaudiya Sampradaya, so we గౌడీ సాంప్రదాయ. కరెక్ట్ చెప్పండి. గౌడియా సాంప్రదాయంలో మనము వ్రజేష తనయని పూజిస్తాం ప్రభుజీ. అవును, పక్కన రాధా ఎందుకు ఉంది, రుక్మిణి ఎందుకు లేదు? ఆయన రాధాతోనే వ్రజేష తనయ అంటే ఆ టైంలో ఆయన రాధాతోటే ఎక్కువ లీలలు చేశారు కాబట్టి. రైట్, సో రుక్మిణి ఈజ్ విత్ ద్వారకాధీష్ and our Aradhya Daivam is not Mathuradhish, not Dwarkadhish. Our Aradhya Daivam is Vrajesha Tanaya. కాబట్టి వ్రజేష తనయ పక్కన శ్రీమతి రాధారాణినే ఉంటుంది, రుక్మిణి ఉండదు, సత్యభామ ఉండదు, ఎవరు ఉండరు. రైట్, సో ఇది వ్రజేష తనయ అనేసి మనకు తెలిసింది. అండ్ వాట్ ఈస్ ద డెస్టినేషన్? ప్రేమ పుమార్థో మహాన్, శ్రీమద్ భాగవతం అమల పురాణం. సో ఎవిడెన్స్కే ఎవిడెన్స్. అండ్ గోపికలు ఆర్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డివోషన్ వాళ్ళది ఉంటుంది. అండ్ మన ఆరాధ్య దైవం వ్రజేష తనయ అంటే వృందావన్ కృష్ణ. ఐదోది ఏంటంటే అవర్ అల్టిమేట్ డెస్టినేషన్. వాట్ ఈస్ దట్ అల్టిమేట్ డెస్టినేషన్? గోలోక వృందావన్. రైట్, సో మన ఆరాధ్య దైవం ఉండేది ఎక్కడ? బృందావనంలో. కాబట్టి మన అల్టిమేట్ డెస్టినేషన్ కూడా ఏముంటుంది? గోలోక వృందావనం. రైట్, సో ఒకే శ్లోకంలో ఎన్ని ఎవిడెన్స్లు దొరికినాయి? 5. రైట్, నౌ దీనికి కనెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, దీక్షకి ముందు కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్తాము, దీక్ష అయిన తర్వాత కూడా అదే మంత్రం చెప్తాం. సో దీక్ష అవసరం ఏముంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే దీక్షకి ముందు చాంటింగ్ చేస్తే ఏమొస్తుంది, దీక్ష తర్వాత అదే మంత్ర చాంటింగ్ చేస్తే ఏమొస్తుంది? అంటే గురు ద్వారా. ఒక్క నిమిషం, హ్యాండ్ రైజ్ చేసిన ప్రజ్వల మాతాజీ. After initiation, our karma will be reduced. ఓకే, దట్ ఈస్ ట్రూ. ఇంకా ఎస్ సుష్మిత విఠల్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. సో దీక్ష ముందు మనం చేస్తాము, బట్ ఎందుకు దీక్ష తీసుకోవాలి అంటే ఇక్కడ గురు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి, సో మనం చేసేది ఏదైతే ఉందో ఇంప్రూవ్ అవుతుంది, తొందరగా భక్తిలో ప్రోగ్రెస్ అవ్వచ్చు, అండ్ కృష్ణ అది తొందరగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి. ఓకే, దట్ ఈస్ ఆల్సో రైట్, బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ వెరీ క్లియర్ కట్ ఆన్సర్. అది రిలేటెడ్ టు ఇందాక మనం మాట్లాడిన దానికి రిలేటెడ్గా ఉంటుంది. గురువు కృప వస్తుంది కదా ప్రభుజీ దీక్ష అయిన తర్వాత. ఓకే, అయితే ఇంతకు ముందు ఆరాధ్యో భగవాన్ వజేష తనయ ఈ శ్లోకకి కనెక్ట్ చేసి మీ ఆన్సర్ ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నాను. ప్రభుజీ హరే కృష్ణ, మన అనర్థాలు తొలగిపోతాయి, గురువు మనల్ని కృష్ణ రాధారానికి అది ఇస్తారు. గోలోకం వెళ్ళాలంటే గురువు ద్వారానే ఛాన్స్ వస్తుంది. దీక్షకు ముందు మనం అన్ని కూడా విని కృష్ణ గురించి అన్ని తెలుసుకుంటాం. అపరాధ రహిత భక్తి ఎలా చేయాలనేది కూడా మనం తెలుసుకుంటాము. వ్రజవాసుల్ని అక్కడ కూడా ఎలా చూడాలి, నందకుమారుని కృష్ణ రాధా వాళ్ళని ఎలా చేయాలనేది కూడా అన్ని తెలుసుకుంటాం. కాబట్టి దీక్ష తర్వాత మనకు
డిఫరెంట్ అంటే ఓకే, దీక్షకు లెట్ ముందు మీ దీక్ష పుట్ తర్వాత క్వశ్చన్. చెప్పవచ్చు కదా ప్రభు. ఓకే, నేను ఇంకా కొంచెం మనము హరే క్లారిటీ కృష్ణ ప్రభుజీ. గురుద్వారానే గురుద్వారానే గురు ఫ్లాలెస్ ద్వారా ప్రేమ ప్రభుజీ. మంత్రానికి ద్వారా హరే అవర్స్ కృష్ణ ఈస్ ప్రభు. ఫ్లాలెస్ ఓకే, ఒక్క పరంపర నిమిషం అని ఒక్క నిమిషం. ఇచ్చారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్ కరెక్ట్గా వినండి, దాని తర్వాత ఆలోచించి ఆన్సర్ ఇవ్వండి. ఇందాక మనం శ్లోక ఏదైతే మాట్లాడుకున్నామో అందులో 5 ఎవిడెన్స్ ఉన్నాయన్నాం కదా, దానిలోనే ఆన్సర్ ఉంది. దాన్ని కనెక్ట్ చేస్తూ నాకు మీరేం చెప్పాలి అని అంటే, దీక్షకి ముందు దీక్ష తర్వాత సేమ్ మంత్రానే చాంటింగ్ చేస్తున్నాం కదా, సో ఎట్లాగో సేమ్ మంత్రానే చాంట్ చేస్తున్నాం కాబట్టి దీక్ష అవసరం ఏముంది? ఎగ్జాక్ట్గా మంత్ర రిలేటెడ్ మాత్రమే, మంత్ర బెనిఫిట్ రిలేటెడ్ మాత్రమే మీరు ఆలోచించి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. హరే కృష్ణ ప్రభు, మనకు గురువు ఇచ్చిన దీక్ష తర్వాత ఏమవుతుందంటే ఆ ప్రేమ అనేది, కృష్ణ ప్రేమ అనేది త్వరగా లభిస్తుంది. మనం ముందు చేసిన చాంటింగ్ లో కొంచెం టైం పడుతుంది, కానీ గురువు ఇచ్చిన దీక్ష తర్వాత ప్రేమ అనేది తొందరగా పొందగలుగుతాం. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ రైట్. సో దీక్ష కంటే ముందు మంత్ర బెనిఫిట్ ఏదైతే ఉంటుందో, పాపాలు పోవడము, కొంచెం రుచి రావడము, కొంచెం ఆసక్తి రావడం జరుగుతుంది. బట్ దీక్ష తర్వాతనే ప్రేమ అనేది దొరికే అవకాశం ఉంటుంది. సో సేమ్ మంత్రానే, బట్ ఆ మంత్ర మనకి ప్రేమ ఇవ్వదు దీక్ష కాకపోతే. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, దీక్ష తీసుకోవడం అవసరమా లేదా? అవసరం ప్రభుజీ. ఖచ్చితంగా అవసరం ప్రభుజీ. రైట్. సో దీక్ష తీసుకుంటేనే మనము అనర్థ నివృత్తిని దాటి పై స్టేజెస్, అంటే అల్టిమేట్ గోల్ ప్రేమ పుమార్థో మహాన్కి రీచ్ అవ్వాలంటే దీక్ష తీసుకోవాలి. నాకు లేదు వేరే దాంతో సెటిల్ అయిపోతానంటే దీక్ష అవసరం లేదు. రైట్. సో మహా అయితే అనర్థ నివృత్తిలోనే ఇంకా కొన్ని ఎన్నో జన్మలు తీస్తూ ఉంటాం అన్నమాట. సో దాని నుంచి పైకి వెళ్ళి నిష్ఠ రావాలి, ఆసక్తి, రుచి, భావ, ప్రేమకి వెళ్ళాలంటే దీక్ష అనేది కంపల్సరీ. ఎందుకంటే అది ఓన్లీ గురువునే అన్లాక్ చేయగలరు అనమాట. ఓకే, సో ఇట్స్ లైక్ ఇప్పుడు ఏడుకొండల స్వామికి ఎన్ని గడపలు ఉంటాయి? 7 ప్రభుజీ. ప్రభుజీ. 7 గడపలు ఉంటాయి. సో మనం దర్శనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? బంగారు వాకిలి కదా. Yes, ప్రభు. సో బంగారు వాకిలి నుంచి ఇంకా లోపల ఎన్ని గడపలు ఉంటాయి? 5 ప్రభుజీ. ఓకే, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ లోపల ఉంటాయి కదా. ఉంటాయి సో అవును ప్రభుజీ. మనము నార్మల్ పబ్లిక్ ఎక్కడి దాకా వెళ్తుంది? జస్ట్ ఆ దర్శనం బంగారు వాకిల్లో వెళ్ళేసి దర్శనం తీసుకొని బయటకు వచ్చేయాలి. ఫస్ట్ లోపల గడప ఎంట్రీ వరకు దొరుకుతుంది. ఫస్ట్ గడప వరకే ప్రభుజీ వెళ్ళేది. ఏడో ఆ ఫస్ట్ అదే. వరకు ఎవరు వెళ్ళాలి? ప్రభుజీ. సో ఆ మిగతా గడపలు దాటి లోపలికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళగలరు? ఓన్లీ పండితులు, పూజారీస్, పండితులు. పూజారీస్. రైట్. సో మనము చాంటింగ్ ఎవరన్నా చేయొచ్చు దీక్ష కంటే ముందు, కానీ భగవంతుడు దర్శనం ఎక్కడ దాకా అవుతుంది? మొదటి గడప దాకా అవుతుంది. అని అంటే బెనిఫిట్స్ అనేది ఫస్ట్ ఇనీషియల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, పాపాలు పోవడము, కొంచెం హార్ట్లో చేంజ్ రావడము, కొన్ని అనర్థాలు తగ్గడము, రైట్, కొంచెం వరకు జరుగుతుంది. కానీ లోపలికి వెళ్ళాలి అని అంటే ఆ స్పెషల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో అది అందరికీ దొరకదు. ఓన్లీ దీక్ష అయిన వాళ్లకు మాత్రమే ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. రైట్. అయితే కొందరికి అఫీషియల్గా దీక్ష కాకపోవచ్చు, రైట్, అండ్ ఆలోపే వాళ్ళకి మృత్యు కూడా రావచ్చు అన్నమాట. బట్ స్టిల్ ఒకవేళ వాళ్ళు గురువు పట్ల చాలా సేవ చేశారు, ప్రభుపాద పట్ల చాలా సేవ చేశారు అనుకోండి, దెన్ ఈవెన్ అఫీషియల్గా దీక్ష కాకపోయినా వాళ్ళకి ప్రేమ దొరికే అవకాశం ఉంటుంది. అవి చాలా స్పెషల్ కేసెస్ అన్నమాట, మనం దాని గురించి మాట్లాడట్లేదు. బట్ జనరల్గా మనలాంటి జీవుల కేసు తీసుకుంటే మనం దీక్ష కంటే ముందు ఏదైతే మంత్ర చాంటింగ్ చేస్తామో మహా అయితే 4th స్టేజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని దాటుకొని ప్రేమ దాకా వెళ్ళాలి అని అంటే దీక్ష అనేది అవసరం అన్నమాట. క్లియర్ ఉందా ఇది? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎస్, నో? క్లియర్ ఉంది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. సో అందరికీ దీక్ష తీసుకోవాలనే ఉద్దేశం ఉందా? కొంచెం బలపడిందా? ఎస్ ప్రభుజీ. ఇప్పుడు Yes, మీరు ప్రభు. చెప్తే క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ దీక్ష ఎందుకు అవసరం అనేసి. యా, ఓకే. అండ్ ఇందాక ఒక మాతాజీ చెప్పినట్టు కర్మ కూడా క్లియర్ అవుతుంది. సో గురువు దీక్ష ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మన కర్మ అన్నిటినీ తన కంట్రోల్లో తీసుకొని కృష్ణకి చెప్తారనమాట. ఏంటంటే నౌ ఐ విల్ రిప్రజెంట్ దిస్ డివోటీ. సో ఈయన కర్మ ఏదైతే ఉందో, ఓకే, ఇది నేను తీసి పక్కన పెడతాను, అండ్ ఈయన ఏదైనా తప్పులు చేస్తే దానికి నేను బాధ్యత తీసుకుంటాను, నేను క్షమాపణ అడుగుతాను, నువ్వు ఈయనకి కృపనివ్వు,
భక్తినివ్వు అనేసి గురువు మనకి రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే. సో కొన్నిసార్లు మనము గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి సంబంధించిన కొంచెం స్పెషల్ పీపుల్, కొందరు విఐపీస్ ఉంటారనమాట. వాళ్ళు మనం చూస్తుంటాం, మనం లైన్లో నిలబడతాము, మన ముందు నుంచే పక్క నుంచి తీసుకెళ్తారు వాళ్ళని, ఇట్లా గుడి లోపలికి వెళ్ళి దర్శనం తీసుకొచ్చేసి అట్లా బయటికి తీసుకెళ్తారు. చూసారు ఎప్పుడన్నా? ప్రభుజీ రైట్. సో మనం కూడా అప్పుడు అరే ఇట్లాంటి గుళ్ళు ఎవరైనా తెలుసా, ఇట్లా ఎవరైనా పరిచయం ఉన్నారా, దగ్గర నుంచి దర్శనం చేపిస్తారా, ఫాస్ట్గా క్యూ లేకుండా దర్శనం చేపిస్తారా అనేసి ఉంటారు కదా. సో వాళ్ళ తాలూకా అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏదైతే గేట్ ఓపెన్ అవుతుందో వాళ్ళ తాలూకా ఉండే వాళ్ళకు కూడా ఆ గేట్ ఓపెన్ అవుతుంది. సో సిమిలర్లీ మనము భగవంతుని ప్రేమ స్టేజ్కి వెళ్ళాలని అంటే ఎవరి తాలూకా అని అడుగుతారు. సో మనము గురువు తాలూకా అయి ఉండాలి అండ్ గురువు చెప్పాలి ఎస్ నా తాలూకానే నేనే తీసుకొచ్చాను, ఇగో మావాడే అనేసి చెప్పారనుకోండి, అప్పుడే అది ఆ గేట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో గురువు అనేది మనకి ఉండాల్సిందే, దీక్ష అనేది జరగాలి, అప్పుడే మనము ఆ స్టేజెస్కి అనేది వెళ్ళగలం అనమాట. అండ్ ఆ కర్మ క్లియర్ అయ్యే కొద్ది ఏమవుతుంది అని అంటే మన లోపల ఉండే ఇంప్రెషన్స్ కూడా కొన్ని కర్మ వల్ల అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం గత జన్మలో చేసిన కర్మ వల్ల మనకి కొన్ని సిచ్యువేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ వల్ల మన మైండ్ అనేది పాడవుతూ ఉంటుంది. అండ్ ఆ సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి, మారట్లేదు, మైండ్ పాడవుతుంది, కాబట్టి భక్తి మీద ఫోకస్ చేయలేమన్నమాట. ఎప్పుడైతే దీక్ష అవుతుందో ఆ కర్మని క్లియర్ చేస్తారు కాబట్టి మన సిచ్యువేషన్స్ మారిపోతాయి, కాబట్టి మైండ్ మీద ప్రెషర్ వేరేలా ఉంటుంది, కాబట్టి భక్తి బెటర్గా చేయొచ్చు అనమాట. సో కొంచెం కొరిలేట్ చేసుకోగలుగుతున్నారా దీక్ష వల్ల వచ్చే బెనిఫిట్ గురించి? ఎస్ ప్రభుజీ. ఓకే. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి ఏం చెప్దాం అనుకున్నా, దీక్ష. సో దీక్ష అవ్వడం ఇంపార్టెంట్ అని అందరూ ఒప్పుకుంటున్నారా లేదా? ఎస్ ప్రభుజీ. ఒప్పుకుంటున్నాం ప్రభు, ఒప్పుకుంటున్నాం. ఓకే. ప్రభుజీ నా మరి దీక్ష అవ్వాలి అని అంటే మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వాలి అని అంటే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు క్వాలిఫై చేపియాలి. అంటే గురు కృష్ణకి చెప్తారు ఈయనకి నేను రిప్రజెంటేటివ్ అని, కానీ గురుకి కూడా ఒక వ్యక్తి చెప్పాలి, మీరు ఇగో చెప్పాలి, ఆ? గురు చెప్పాలి. గురువు మీరు పరిచయం చేయాలి. రైట్. సో అది ఎవరు చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాదుల వారికి పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్ వారు, పరమ పూజ్య రాధన స్వామి మహారాజ్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రభుపాదులు వారికి చెప్తారు, ప్రభుపాదులు వాళ్ళ గురు అట్లా అట్లా వెళ్ళిపోయి డైరెక్ట్గా కృష్ణకి వెళ్తుంది. ఓకే. సో ఆ మధ్యలో ఆ మొత్తం లైన్ని మనం ఒకటే యూనిట్ అనుకొని పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్ కృష్ణకి చెప్తున్నారని అనుకుందాం. ఓకే. నా పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్కి ఎవరు చెప్పాలనంటే హిస్ గ్రేస్ వరద కృష్ణ ప్రభు చెప్పాలన్నమాట. ఆర్ ఇప్పుడు పరమ పూజ రాధనా స్వామి మహారాజ్కి అయితే ఇంకా వాళ్ళ శిష్య బృందం ఉంటారు కదా. సో అట్లా వరద కృష్ణ ప్రభు చెప్పాలన్నమాట. అయితే వరద కృష్ణ ప్రభుకి మీకు డైరెక్ట్ లింక్ ఉండదు కదా, రైట్. యూ హ్యావ్ టు గో త్రూ అనదర్ శిక్షా గురు అనమాట. ఎవరైతే మీకు రెగ్యులర్గా మీరు క్లాసెస్ వింటున్నారో మీ మెంటర్ ఎవరైతే ఉంటారో, రైట్. సో వాళ్ళకి అనిపించింది అనుకోండి, ఓకే మీ క్యాండిడేట్ సిన్సియర్గా ఉన్నాడు, అన్నీ ఫాలో అవుతున్నాడు, ఈయనని మనము ఏమంటారు దీక్ష క్యాండిడేట్ లాగా మనము ప్రపోజ్ చేయొచ్చు, ముందుకు పంపించవచ్చు అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆ విషయం అనేది వరదకృష్ణ ప్రభు దగ్గరికి వెళ్తుంది. అయితే వరదకృష్ణ ప్రభుకి అండ్ పరమపూజ జయపతాక స్వామి మహారాజ్కి మధ్యలో జేపీఎస్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది, జయపతాక స్వామి ఆఫీస్ అనేసి. దీక్ష కోసం కొందరిని అపాయింట్ చేసి పెడతారనమాట. వాళ్ళ పని ఏంటంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు. వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం వాళ్ళకి నచ్చినట్టుగా ఆన్సర్ ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళు ఫర్దర్గా రికమెండ్ చేస్తారు, సరే మీరు దీక్షకి రావచ్చు అనేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ పేరు వరదకృష్ణ ప్రభుకి ఇచ్చిన, వరదకృష్ణ ప్రభు ముందు ఇంకా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో ప్రాపర్గా ఆన్సర్లే చేయలేదు, మీరు ప్రాపర్గా ఫాలో అవ్వట్లేదని వాళ్ళకి అనిపించింది అనుకోండి, వాళ్ళు 6 months లేదా 1 year తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి అని అంటారు అనమాట. ఓకే. సో అంటే గొప్ప లాభం వస్తుంది అని అంటే దానికి ప్రాసెస్ ఉంటుందా లేదా? ఎస్. ఉంటుంది ప్రభు. ఎందుకంటే మీ కర్మని మొత్తం తీసేయాలనేసి, మీకు కృష్ణ ప్రేమ ఇవ్వాలనేసి సన్నాహాలు ఒక వ్యక్తి చెయ్యాలి అని అంటే ఆ క్యాండిడేట్ కరెక్ట్ అయి ఉండాలి, ఆ మాత్రం నమ్మకం ఉండాలి కదా, రైట్. సో అలా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో నేను మీకు క్లాస్లో కానీ లేదా మీటింగ్లో కానీ ఏ విషయాలు చెప్పినా సరే, అవి మీకు కఠినంగా అనిపించినా సరే, ఈజీ అనిపించినా హార్డ్ అనిపించినా సరే,
ప్రాసెస్లోని భాగం మాత్రమే అన్నమాట. సో దీక్ష అవ్వాలంటే నంబర్ ఆఫ్ బుక్స్ అనేది కొన్ని ఉంటాయి, ఇన్ని మాలలు చేయాలి, ఓకే, ఇలా ఇలా మనం ఆర్తిలు నేర్చుకోవాలి, ఇవి రావాలి, నైవేద్యం పెట్టాలి, రైట్. సో చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట, ఇజంట్ ఇట్? సో ఇట్స్ అ లెంతీ ప్రాసెస్. కానీ మనము చకచకా చేసుకుంటూ పోతే మనకి తొందరగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు దీక్ష నేను 2018లో స్టార్ట్ చేశాను కృష్ణ చైతన్యంలోకి రావడం. ఓకే, నాకు యాక్చువల్గా దీక్ష గురించి పెద్దగా నాలెడ్జ్ కూడా లేకుండే. ఓకే, బట్ ఒక 1.5 ఇయర్ అయిన తర్వాత వచ్చిందనమాట నాలెడ్జ్, ఓకే దీక్ష అనేది ఒకటి ఉంటుందనేసి. సో అట్లా అట్లా మెల్లగా సేవ చేసుకుంటూ పోతే 2023లో నాకు అయిందనమాట. సో ఎంత టైం పట్టింది? 5 ఇయర్స్ పట్టింది. కొందరికి 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ కూడా పడుతుంది. పర్టికులర్ గురు మహారాజ్, ఇప్పుడు పరమపూజ రాధనా స్వామి మహారాజ్ చాలా రోజుల నుంచి దీక్ష ఇవ్వట్లేదు, అండ్ ఆయన దగ్గర మాత్రమే దీక్ష తీసుకోవాలనేసి కొందరు 20 ఇయర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, రైట్. సో దీక్ష దొరకడం ఈజీనా, టఫా? కష్టమే. రైట్. కానీ దీక్ష దొరికితే వచ్చే లాభం పెద్దదా కాదా? చాలా పెద్దది ప్రభుజీ. చాలా పెద్దది, రైట్. సో మనకి ఒక్కసారి దీక్ష జరిగింది అనుకోండి, ఇంకా గురువు రాత్రి పగలు ట్రై చేస్తూ ఉంటారు, ఎలాగో అలా మిమ్మల్ని గోలోకి తీసుకెళ్ళాలి అనేసి, రైట్. సో అంత పెద్ద బెనిఫిట్ మనకు వస్తుంది కాబట్టి కష్టమైన లెంతీ అయినా ఏమైనా సరే మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో యూ షుడ్ ఆల్వేస్ నో దిస్. శ్రీల ప్రభుపాద రిప్రజెంటేటివ్ వాళ్ళ శిష్యుల రిప్రజెంటేటివ్స్ వాళ్ళ శిష్యుల రిప్రజెంటేటివ్స్ వాళ్ళ శిష్యులు. సో ఏదన్నా మాట వస్తుంది అని అంటే అది ఆయన పర్సనల్ మాట అని అనుకోవద్దు. ఓకే, మీరందరూ నాకు కనీసం 3 జతల ధోతి కుర్తా, ఓకే, అండ్ ఇట్లా 10,116 అండ్ కనీసం ఇట్లా ఏమన్నా గోల్డ్ది ఏమైనా చేయించాలా, అప్పుడు నేను మీకు దీక్ష కోసం నేను మీకు పేరు రికమెండ్ చేస్తా అని చెప్పినా అనుకోండి, అప్పుడు అది పర్సనలా గురు పరంపరలో వచ్చిందా? అది పర్సనల్ ప్రభుజీ. ఓకే, కానీ నేను అన్నాను అనుకోండి బుక్స్ చదవండి, సరిగ్గా చాంటింగ్ చేయండి, క్లాసులకు రండి అని చెప్పాను అనుకోండి, అదైనా పర్సనలా? ప్రభుజీ అది పరంపరతో వస్తుంది ప్రభుజీ. పరంపరతో వస్తుంది, ఇజంట్ ఇట్? సో మనకి క్లియర్గా ఉండాలన్నమాట. యజ్ఞిక్ బ్రాహ్మణ్ పత్నీస్ అనేసి ఒక స్టోరీ ఉంటుంది మన శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో. కృష్ణ బలరాములకి ఆకలేస్తూ ఉంటుందన్నమాట. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో సరే దగ్గరలో ఏదైనా ప్రసాదం దొరుకుతుందా, భోజనం దొరుకుతుందా, ఒకసారి చూసేసి రండి అనేసి 2-3 పంపిస్తారనమాట. పంపించినప్పుడు అక్కడ పెద్ద యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, యజ్ఞకుండాలు ఉంటాయి, చాలామంది బ్రాహ్మణులు యజ్ఞస్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు వాళ్ళు చెప్తారు మాకు తినడానికి ఏమన్నా దొరుకుతుందా అనేసి. కృష్ణ బలరాం ఉన్నారు అక్కడ, వెయిట్ చేస్తున్నారు, ఆకలిస్తుంది అని అంటే, మీకు చూస్తున్నది అర్థం కావట్లేదా, మేము యజ్ఞం అనేది చేస్తున్నాము, ఇది మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే ఇవ్వగలం, ఇప్పుడేం ఇవ్వలేము అనేసి అంటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, సరే వీళ్ళైతే ఎట్లాగో ఇవ్వట్లేదు కదా అనేసి వాళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి అడుగుతారనమాట. దగ్గరలోనే కృష్ణ బలరాం ఉన్నారు, వాళ్ళకి ఆకలిస్తుంది, ఏదైనా కావాలని అంటే వాళ్ళు అంతా పనులు పక్కన పెట్టేసి చకచక ఫుడ్ అనేది ప్యాక్ చేసి, ఎక్కడున్నారు, మేము వస్తాము, మేము వడ్డిస్తాం, మేము తినిపిస్తాం అనేసి వచ్చేస్తారనమాట. వచ్చేసిన తర్వాత ఇంకా ఆ మొత్తం స్టోరీ అలా జరుగుతుంది అనమాట. సో ఇందులో మారల్ ఏంటంటే, ఆ బ్రాహ్మణాస్ ఎవరైతే యజ్ఞం అవి చేస్తున్నారో ఈ పిల్లలు వచ్చి అడిగారు కదా అనేసి పిల్లలకు చెప్పే సమాధానం చెప్పారు. కానీ వాళ్ళ వైఫ్స్ మాత్రం పిల్లలు వచ్చి అడిగారని చూసారా, లేదా కృష్ణ బలరాం అడిగారని చూసారా? కృష్ణ బలరామ అదనమాట. కృష్ణ బలరాం వచ్చారని చూసాం. సో ఏదన్నా ఎవరన్నా చెప్తున్నారు అనుకోండి, సో ఆలోచించాలన్నమాట, అది వాళ్ళు పర్సనల్గా చెప్తున్నారా లేదా అది పైనుంచి వస్తుందా అనేసి క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు మనకేం ఇబ్బంది ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడు జరుగుతుందని అంటే, వెన్ వీ ఫీల్ లైక్ ఇట్ ఈస్ వన్ పర్సన్ గివింగ్ టు ది అదర్ పర్సన్, ఒక వ్యక్తి ఇంకో పర్సన్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. బట్ ఈ వ్యక్తి యాక్చువల్గా నార్మల్ వ్యక్తి కాదు, ఈయన రిప్రజెంటేటివ్ అనేసి మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు మిస్అండర్స్టాండింగ్ అనేది ఉండదు అనమాట, రైట్. అండ్ వీ షుడ్ సీ వాట్ హీజ్ ఆస్కింగ్, ఏదైతే అడుగుతున్నాడో దేనికోసం అడుగుతున్నాడు, దేనికి రిలేటెడ్ అడుగుతున్నాడు,
అనేసి ఉందనుకోండి, దెర్ విల్ బి క్లారిటీ అనమాట. రైట్. సో బ్రాహ్మణస్కి క్లారిటీ ఉండదు. సో అప్పుడు ఆ స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్లో ఆ బ్రాహ్మణస్ ఏమంటారో తెలుసా, అసలు ఎందుకు ఈ యజ్ఞాలు ఇవన్నీ ఏంటి, కృష్ణుడు స్వయంగా వచ్చి తన రిప్రజెంటేటివ్స్ దాకా అడుగుతున్నప్పుడు మేము అర్థం చేసుకోలేకపోయాము, మాకు ఇంత జ్ఞానం ఉన్నా సరే. కానీ మా ఆవిడలో ఎవరైతే ఉన్నారో మా వైఫ్స్, వాళ్ళకి అంత జ్ఞానం లేదు, కానీ వాళ్ళకు కావాల్సిన ఎసెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం వచ్చేసింది. isn't it? సో ఆ క్లారిటీ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. ఎవరు మనకి చెప్తున్నారు, ఏ సబ్జెక్ట్ రిలేటెడ్ చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు అనేసి చూడాలన్నమాట. రైట్. సో గురు, దీక్ష, దీక్ష కోసం కావాల్సిన ఎలిజిబిలిటీ, మీరు వినే క్లాస్, చాంటింగ్, ఈ ఫిలాసఫికల్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని ఎందుకు మనం తెలుసుకుంటున్నామనంటే, బికాస్ దీనివల్లనే మనం కృష్ణ భక్తిలో ముందుకెళ్తాం. అయితే ఇందులో చాలా పేషెన్స్ కావాలి, చాలా టైం ఉంటుంది. రైట్. సో శ్రీ చైతన్య చరితామృతంలో చెప్తారనమాట, సిద్ధాంత బలియ చిత్తే నకర ఆలస, ఇహ హైతే కృష్ణ లాగే సుదృఢ మానస. సో ఈ సిద్ధాంతాలు కన్ఫ్యూజన్లు ఉంటాయి, ఈ క్వశ్చన్ ఆ క్వశ్చన్, ఇంత వెతకాలి అంత వెతకాలి, ఇవన్నీ చేస్తున్నప్పుడు లేజీగా ఉండకూడదు. సిద్ధాంత బలియ చిత్త నాకర ఆలస, ఇహ హైత కృష్ణలాగే సుదృఢ మానస. ఇవి చేస్తేనే కృష్ణ సుదృఢంగా లోపల ఉంటారు, ఆయనకి మనకి అటాచ్మెంట్ పెరుగుతుంది అనమాట. రైట్. ఒకవేళ ఇక్కడ మనం ఓపిక చూపెట్టలేదనుకోండి, కృష్ణ పైన అటాచ్మెంట్ పెరగలేదనుకోండి, మనం ఫర్దర్గా ఫాలో అవ్వలేము, ఫర్దర్గా దీక్ష జరగదు, కృష్ణ ప్రేమ దొరకదు. సో అల్టిమేట్ ఏదైతే ఉందో అది మనకు దొరకనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట. మన భరత్ మహారాజ్ భావ స్టేజ్లో ఉండేట. ఏ స్టేజ్లో? కానీ అక్కడి నుంచి కూడా పడిపోయిండు, జింక పైన అటాచ్మెంట్ వచ్చి. గుర్తుందా స్టోరీ? రైట్. సో అంటే ప్రేమ దొరికితేనే గ్యారంటీ, దానికంటే ఒక్క స్టేజ్ కింద ఉన్నా సరే కష్టమే. అట్లాంటిది మనం ఎక్కడున్నాం, అనర్థ నివృత్తి దగ్గర ఉన్నాం, 4th స్టేజ్లో ఉన్నాం మనం. రోజు కామక్రోధ లోభాలతో గొడవ పడుతున్నామా లేదా? సో మనం ఆదో శ్రద్ధ వచ్చేసింది, యా కృష్ణ భగవంతుడు, ఆయనకు సేవ చేయాలా తెలిసిపోయింది. సాధు సంఘ ఇగో చేస్తున్నాం కదా, క్లాసులకు రావడము, సెంటర్లకు పోవడము, రైట్, భజన క్రియ, చాంటింగ్, హీరింగ్, ఇవన్నీ చేస్తున్నాం కదా. రైట్. సో ఆదో శ్రద్ధ అయిపోయింది, సాధు సంఘ అయిపోయింది, భజన క్రియ చేస్తున్నాము, దీనిలోనే అనర్థ నివృత్తి జరుగుతుంది. ఈవెన్ అనర్థ నివృత్తిలో కూడా 4-5 రకాలు ఉంటాయి. ఘనతరల అనేసి ఇంకా వేరే వేరే ఉంటాయి. మాధుర్య కాదంబినిలో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. సో అనర్థ నివృత్తి ఈజ్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. అది దాటుకొని ముందుకు వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి అని అంటే వి నీడ్ గురు అన్నమాట, ఆయన కృప. రైట్. సో ఆయన కృప ఉంటే ఏమవుతుంది, అన్నీ ఫాస్ట్గా జరుగుతాయి అన్నమాట. లేదంటే రైట్. మీరు ఎప్పుడన్నా మెట్రో స్టేషన్కి వెళ్ళినప్పుడు మెట్లెక్కే దారి ఉంటుంది, ఎస్కలేటర్ ఉంటుంది, చూసారా? చూసినాం ప్రభుజీ. ఏది ఈజీ, మెట్లా ఎస్కలేటరా? రైట్. సో నిలబడితే చాలు, పైకి వెళ్ళిపోతాం. లేదంటే రైట్. సో గురు కృప ఉంటే అట్లనే ఉంటుంది. లేదు అనుకోండి, ఈ మెట్లు అనేది ఎక్కడం కష్టం. అయితే గురు కృప లేకపోతే యాక్చువల్గా ఈ మెట్లు ఎక్కడానికి మనకి ఎంత బలం ఉన్నా సరే, మనం ఎక్కే మెట్లు మామూలుగా ఇప్పుడు మెట్రో స్టేషన్లో అయితే 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు ఉంటాయి, 50-100 మెట్లు ఉంటాయి. కానీ మనం పైకి వెళ్ళాలంటే కొన్ని లక్షల కోట్ల మెట్లు ఉంటాయి, అవి మనం ఎక్కలేం మన బలంతోని. మనం నిలబడి మనని గురు కృపతో తీసుకెళ్తేనే అవుతుంది అనమాట. సో ఆ ఎస్కలేటర్ మీద నిలబడాలి అని అంటే కూడా మనకు కొంచెం డెడికేషన్ అనేది ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, దృఢ సంకల్పం అనేది ఉండాలి. ఒకవేళ ఆ ఎస్కలేటర్ పైకి వెళ్ళే కొద్దీ మనిషి మెట్టు దిగుతానే ఉన్నాడు అనుకోండి, పైకి వెళ్తాడా? సో గురు కృప ఉన్నా సరే మనం కూడా ఏం చేయాలి, కష్టపడాలి. మన కష్టం ఏంటంటే ఆగన్నా ఉండాలి, ముందుకన్నా వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళకుండా ఉండాలన్నమాట. రైట్. అండ్ అదర్వైజ్ ఎస్కలేటర్ మీద నిలబడి కూడా పైకి వెళ్ళకుండా కూడా ఉండొచ్చు. ఐజెంట్ ఇట్. సో అట్లా ఇవన్నీ కాన్సెప్ట్లు మనకు తెలిసినాయి అనుకోండి, దెన్ భక్తి విల్ బి వెరీ జాయ్ఫుల్ అనమాట. ఐజెంట్ ఇట్. అదర్వైజ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మనకి గోల్ క్లియర్గా లేదనుకోండి, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. గోల్ క్లియర్గా ఉండడం అంటే ఎంత పెద్దది అది, ఎంత విలువైనది, దానివల్ల నాకేమేమి రాబోతుంది అనేది ఎప్పుడు క్లియర్గా మైండ్లో ఉండాలన్నమాట. అది ఉందనుకోండి కష్టం అనిపించదు.
ఏదంటే ఇప్పుడు ఐఐటి సీట్ కొట్టేవాడు అంతా దానికి రెడీ అవుతాడా లేదా? బాగా చదవాల్సి వస్తుంది, మస్తు టైం పడుతుంది. ఈసారి ఎంసెట్ పోతే లాంగ్ టర్మ్ తీసుకోవాలి, ఏ ట్రిపుల్ అని అదనేసి ఇదనేసి క్లారిటీతో ఉంటాడా ఉండడా? ఉంటాడు ప్రభు, ఉంటాడు. రైట్. ఉంటారు. ఈవెన్ ఐఐటీలో జాయిన్ అయితే మళ్ళీ 4 years అయిన తర్వాత ప్యాకేజ్లు కూడా 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 కూడా వస్తాయి సంవత్సరానికి. దాని ముందు నేను పడే కష్టం ఏం లేదు. వీళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటా, సినిమాలు చేసుకుంటా, తింటూ ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం చెప్పుకుంటా 4 సంవత్సరాలు అట్లా అట్లా చేసినా వీళ్ళకి 2-3 లక్షలు సంవత్సరానికి వస్తాయి. బట్ నాకు 25 లక్షలు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఇచ్చే టెంప్టేషన్స్కి నేను పడొద్దు, కష్టమైనా సరే చదవాలి. సో వాడికి గోల్ క్లియర్గా ఉంటుంది. కొందరైతే గ్రూప్స్ ఎగ్జామ్ అనేసి ఐఏఎస్ అని అదని ఇదని అయితే అన్ని జాబులు గిబులు మానేసి అప్పు చేసి మరీ చేస్తూ ఉంటారు ప్రిపరేషన్, గవర్నమెంట్ జాబులని ఇదని ఇదని. చూసారా మీరు ఎప్పుడన్నా? చూసినాం ప్రభు. ప్రభుజీ. ప్రభుజీ ఎందుకు? జాబ్ వస్తే లైఫ్ సెట్. గవర్నమెంట్ జాబ్. రైట్. సో మీరు కూడా అంత క్లారిటీతో ఉన్నారనుకోండి, ఏది కష్టం అనిపించదు. శారీరకంగా కష్టం ఉంటుంది, కొంచెం మానసికంగా కష్టం ఉంటుంది, కానీ దొరికే దాంతో పోలిస్తే పెద్ద కష్టమేం కాదు అని అనిపిస్తుంది. రైట్. సో అట్లా ఈ ఫిలాసఫీ తెలుసుకుంటే మనకి తెలుస్తుంది. రైట్. సో చాంటింగ్ వల్ల హయ్యెస్ట్ బెనిఫిట్ ఏంటి? ప్రేమ అనేది మీకు తెలియదు అనుకోండి, మీరు ప్రేమ కావాలని అనుకోరు. ఒకవేళ మీకు తెలిసింది అనుకోండి హయ్యెస్ట్ బెనిఫిట్ ఇస్ ప్రేమ, ఓకే ప్రేమ కావాలంటే ఏం చేయాలి? చాంటింగ్ చేయాలి. మరి ఆల్రెడీ నేను చాంటింగ్ చేస్తున్నాను కదా, ప్రేమ దొరుకుతుందా? లేదు. గురు నుంచి మనకు ఆ మంత్రం దొరికినప్పుడు గురు కృప వల్లనే ఆ స్టేజ్కి వెళ్ళగలం. ఓకే, ఇప్పుడు మరి గురు కృప కావాలి, మరి కావాలంటే ఏం చేయాలంటే దీక్ష తీసుకోవాలి. మరి దీక్ష తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఫాలో అవ్వాలి. ఓ ఇది ఫాలో అవ్వాలంటే నేను అది కూడా ఫాలో అవ్వాలి. సో ఇట్లా మొత్తం మనకి విజన్ క్లియర్ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ నేను ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది ఉంటుంది అనమాట. కానీ అసలు ప్రేమ గురించే తెలియదు. అప్పుడు ఎవరైనా వచ్చేసి ఎందుకు బుక్ చదువుతారు మీరు, ఎందుకు చాంటింగ్ చేస్తలేరు, అవి ఎక్స్క్యూజ్లు నాకు చెప్పకండి, ప్రాబ్లమ్స్ అవన్నీ నాకు చెప్పకండి, మీరు చేయాల్సిందే అని అన్నాను అనుకోండి, కోపం వస్తుందా లేదా? ప్రెషర్ వస్తుందా లేదా? అవును ప్రభు. ఎస్ ప్రభు. రైట్. సో ఐఐటి సీట్ కోసం వేరే వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు, కానీ కొందరు మాత్రం పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల కష్టపడుతున్నారు అనుకోండి, వాళ్ళకి కఠినంగా ఉంటుందా లేదా ప్రాసెస్? ఉంటుంది ప్రభు. ఎస్ ప్రభు. రైట్. బికాస్ పేరెంట్స్కి బెనిఫిట్ తెలుసు, కానీ చదివేవాడికి తెలియదు. కాబట్టి పేరెంట్స్ ప్రెషర్ అనిపిస్తుంది వాడికి, అబ్బాయి ఎందుకు ఇట్లా ప్రెషరైజ్ చేస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాను అన్నట్టుగా ఉంటుంది. రైట్. బట్ అదే పిల్లాడికి తెలుసు అనుకోండి గోలు, ఉల్టా పేరెంట్స్ చెప్తారు ఎంతసేపు చదువుతారా, కొంచెం ఇంకా పడుకో, పొద్దున్న చదువుకుందాంలే అంటారు. వాడు అంటాడు లేదు లేదు చదువుకోవాల్సిందే అన్నట్టు. ఇట్. సో మన డివోషన్లో పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది అనంటే, మాయా ఎవ్రీడే కొత్త కొత్త టెంప్టేషన్స్ తీసుకొచ్చి హయ్యెస్ట్ అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో దాని నుంచి ధ్యాస తీసేస్తుంది. రైట్. అలా తీసేయగానే మనము కరెంట్ సిచ్యువేషన్ మనకి చాలా ప్రెషరైజింగ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫోకస్ ఫ్యూచర్ మీద ఉండాల్సింది పోయింది కాబట్టి. ఎప్పుడైతే మళ్ళీ మనం ఆ ఫోకస్ తెచ్చుకుంటామో అప్పుడు కరెంట్ ప్రెషర్ హ్యాండిల్ చేయడం ఈజీ అన్నమాట. ఓకే, మేక్ సెన్స్? చెప్పేదానికి అర్థం ఉందా, ఊరికనే చెప్తున్నానా? ఉన్నది ప్రభు. చాలా మంది చాలా ఉంది ఎస్ ప్రభుజీ. ఓకే. మళ్ళీ మీకు రికమెండ్ చేసిన తర్వాత మీకు తెలుసా కొన్నిసార్లు ఏమైందో? నేను అంటే ఎస్పెషల్లీ పాపం గోవర్ధన్ ప్రభుకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొందరు ఫోర్స్ చేసి నాకు దీక్ష కావాలనేసి అన్నారనమాట. ఇంకా వాళ్ళ ఫోర్స్ భరించలేక సరే నేనైతే రికమెండ్ చేస్తాను, బట్ ఇంటర్వ్యూలో మరి జరగకపోతే కష్టమే, మళ్ళీ నన్ను ఏమనొద్దని అన్నారు. నేను చూసుకుంటా అని అన్నారు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఎవరైతే చేశారో వాళ్ళు గోవర్ధన్ ప్రభు కాల్ చేశారనమాట. మీరు చూసి పంపించారా క్యాండిడేట్లని? ఎట్లా వీళ్ళకి ఒక గురు మంత్ర రాదు, ఒక భోగా పెట్టే ఆఫర్ చేసే మంత్ర రాదు, ఏదన్నా శ్లోక అడిగినా కీర్తన గురించి అడిగినా ఏం తెలియదు, ఎట్లా పంపిస్తారు మీరు ఇట్లాంటి వాళ్ళని అనేసి. సో అది మంచిదా చెప్పండి? లేదు ప్రభుజీ, కనీసం తెలిసి ఉండాలి కొద్దిగా తనకు. ఇజంట్ ఇట్? సో దీక్ష కావాలని అనుకోవడంలో తప్పులేదు, కానీ దానికోసం మన ప్రిపరేషన్ కూడా ఉండాలి కదా. మనం యోగ్యులని మనం నిరూపించి మన కోరిక మనం కోరితే అప్పుడు అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇజంట్ ఇట్? సో అలాగే నేను కూడా ఎవరినన్నా రికమెండ్ చేయాలి అని అంటే
నాకు కూడా ఈ కంగారు ఉంటుందా లేదా, పైన వాళ్ళు నన్ను ఏమంటారనేసి. ఖచ్చితంగా ఉంటుంది ప్రభుజీ, ఉంటుంది. సో అట్లా మీకు ఏ ప్రాబ్లం రాకూడదు అనేసి ఇట్లా ఈ సెషన్లు పెట్టి మీ ఫిలాసఫికల్ నాలెడ్జ్ అని పెంచడానికి ట్రై చేస్తున్నాను. ఎట్లాంటి క్వశ్చన్లన్నీ అడగొచ్చు కొన్నిసార్లు. మీకు శ్రీమద్ భాగవతంలో మీకు ఏ శ్లోక అంటే బాగా ఇష్టం చెప్పండి అని అంటారు. ఆ శ్లోక అడిగి కొంచెం వివరించండి అని అంటారు. ఇంకా బయట వాళ్ళు అడిగే క్వశ్చన్ల కంటే కొన్ని దారుణమైన క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకు చేయాలి శాంటికి ఇదంతా పెద్ద ప్రాసెస్, టైం వేస్ట్ కదా. ఇట్ ఈస్ సడన్గా అట్లా పెద్దోళ్ళు మీకు కాల్ చేసి ఫోన్లో లేకపోతే ఎదురుగా కూర్చొని ఏ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇచ్చినా ఎందుకు అది చేయకపోయినా పర్లేదు కదా, ఇట్లా కూడా చేయొచ్చు కదా, అట్లా కూడా చేయొచ్చు కదా అంటా ఉంటే మీకు కరెక్ట్గా టైంకి కరెక్ట్ ఆన్సర్లు గుర్తుకు రావాలంటే ప్రిపరేషన్ ఉండాలా లేదా? ఉండాలి ప్రభుజీ. ఉండాలి ప్రభు, చాలా చేయాలి ప్రభు. సో ఆ ప్రిపరేషన్ ఇదంతా, రైట్? సో మీకు దీక్ష దొరికితే మీ కర్మ క్లియర్ అవుతుంది, కృష్ణ ప్రేమ దొరుకుతుంది, మళ్ళీ ఈ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా పెద్ద ప్రైజ్ అన్నమాట. అందుకనే దీనికి కొంచెం ప్రైస్, ధర అనేది చెల్లించాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అందుకని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడము, ఇట్లా క్వశ్చన్స్ డిస్కస్ చేయడము, కనెక్టింగ్ క్వశ్చన్స్ తీయడము, ప్రమాణాలు వెతకడము, ఇదంతా పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఓన్లీ. ఒక్క సింగిల్ మినిట్ కూడా వేస్ట్ అవ్వదు ఇందులో, రైట్? సో అందుకని మీరందరూ ఓపిక్గా రెగ్యులర్గా ఈ సెషన్స్ అనేది అటెండ్ అవుతూ ఉండండి, వీలైనంత ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉండండి. ఓకే, మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అనిపించింది, ఏదైనా దొరకట్లేదు, ఎలా వెతకాలి, ఎలా చేయాలని తెలియనప్పుడు యూ కెన్ ఆస్క్. ఓకే, ఠీకే. సో వీ విల్ స్టాప్ హియర్ అండ్ నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఇంకా ఫర్దర్ క్వశ్చన్స్ అనేది కూడా చూద్దాము. నాకు టైం దొరికినప్పుడల్లా నేను క్వశ్చన్స్కి ఆడియోస్ అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు గ్రూప్ అనేది ఓపెనే పెడతాను, అదే శ్రీ నిత్యానంద సేవక్తి, అండ్ అందులో మీరు క్వశ్చన్స్ అనేది చేస్తూ ఉండండి. గ్రూప్ పేరు మార్చాను, చూసారా? చూసాం ప్రభుజీ. ఎందుకంటే గ్రూప్కి వచ్చే వాళ్ళ కంటే పోయే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి ఏదైనా వాస్తు బాగాలేదేమోననేసి సో పేరు మార్చాను అనమాట. ఓకే, సో శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే అదృష్టం, శ్రీ అంటే ఆనందం, అన్నీ వచ్చేస్తాయి అందులో, రైట్? సో ఈ గ్రూప్లో ఉండే వాళ్ళకి భయ ఆందోళన నుంచి దూరంగా వెళ్ళి కొంచెం సంతోషంగా ఉండాలి, ఎదగాలి అని ఆలోచించి దాన్ని శ్రీ అని పెట్టాను అనమాట. ఓకే, సో దీని గురించి తెలుసా మీకు? ప్రభు శ్రీ అంటే శ్రీమతి రాధారాణి కూడా, శ్రీమతి రాధారాణి కూడా, రైట్? ఓకే, సో శ్రీ నిత్యానంద సేవక గ్రూప్లో శ్రీ రిషికేష్ దాస్ ప్రభుజీతో మీరు కొన్నాళ్ళు ఉంటే మంచి బెనిఫిట్స్ మీకు దొరికాయి అని మీకు కూడా ఉండాలి, మీకు మంచి బెనిఫిట్స్ ఇచ్చానని నాకు కూడా ఉండాలి. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్, యూ ఆల్సో ట్రై. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మీట్ ఆఫ్టర్ 2 weeks అగైన్. అండ్ ఈ వారంలో భాగవతం క్లాస్ కూడా మోస్ట్లీ ఉండకపోవచ్చు, బికాస్ నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి. సో నెక్స్ట్ వీక్ భాగవతం క్లాస్లో కలుద్దాం, వెనస్డే. మార్నింగ్ ఏమైనా క్లాస్ ఉంటే కదా ప్రభు, చెప్పండి మార్నింగ్ టైంలో తీసుకుంటారా? ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదు ప్రభు, మేబీ డిసెంబర్ తర్వాత ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय, गौर भक्त वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण दंडप्राण. हरे कृष्ण दंडवत प्रणाम प्रभु जी. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम.